హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పరమందు ఆశ్రుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, మహిమ కలిగిన తండ్రి, మా దేవ, మా రక్షణకర్త, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. గత పునర్ధన దినం పునర్ధన దినం వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీ సజీవను లెక్కలు పదిలిపరిచిన ప్రేమ ఎంతో గొప్పది నాయన. ఈ దినము విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమన్నావు నాయన. ఈ దినం నీ సన్నిధిలోని బిడ్డలందరినీ ప్రవేశపెట్టారు. అందరిని బట్టి స్తోత్రాలు, వందనాలు. వచ్చిన వారల్లా ప్రభా, నీ దాసుల ద్వారా ప్రభా వినిపించే ఆత్మసత్యాలు ప్రతి ఒక్కరు హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళి ఆ యొక్క వాక్యానుసారంగా నడిపించుకోవడానికి నాయన నీ బిడ్డలు హృదయాలు తెరవచ్చేయమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు నీ దాసును బలపరచండి నాయన. నీ బిడ్డలకి ఏ యొక్క వాక్యము అవసరమైందో ప్రభు, ఆ యొక్క వాక్యం ద్వారా నీ బిడ్డల మేలు పొందడానికి, ఒక ఆశీర్వాదాన్ని పొందడానికి నీ బిడ్డని ఎత్తి పట్టుకొని ఏడంతల ఆత్మశక్తితో నింపమని అడుగుచున్నాను. బలహీనతను విడిపించండి. నీ శక్తి గల నామను బట్టి ప్రభు స్వస్థపరచు దేవుడు నీవు కాబట్టి ఆ బలహీనతను లెక్క చేయకుండా నీ సన్నిధిలో నిలబడుతుండగా నాయన నీ కృప నీ కుమారుడి మీద కృమ్మరించండి. నీ యొక్క విలువైన హస్తం, పరిశుద్ధ హస్తము ప్రభా, నీ రక్త ప్రోక్షణ బిడ్డ మీద ప్రోక్షించి ప్రభా నీ యొక్క జీవాహారాలు మాకు దయచేయమని నీ చేతికే నీ దాసుని సంఘాన్ని అప్పగిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని యేసయ్య దివ్యనామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిని గడిపేందుకు మనకు అనుగ్రహించారు. మరి ఇంకా చాలామందికి టైం సరిపోలేదు, ఇంకా రాలేదు. ఇంకా ఓ ప్రసంగం అయిపోయేటప్పటికల్లా అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. ఈ పనులు ఈ లోకం తిరుగాడుతున్నంతసేపు, ఈ మిల్లు పనిచేస్తున్నంతసేపు ఈ పనులు ఉంటూనే ఉంటాయి కదా. ఎప్పుడో పనులు లోక సంబంధమైన కార్యాలకైతే టైము చక్కగా అడ్జస్ట్ చేసుకొని 7ంటికి వెళ్ళాలంటే 6ంటికి వెళ్ళి కూర్చుంటారు. కానీ దేవుని సన్నిధికి మటుకు వెళ్దాంలే అంత నిర్లక్ష్యం అయిపోతుంది. అలాగే దేవుడు కూడా చేద్దాంలే, చూద్దాంలే, మన గోడు మందే, దేవుని నుంచి సహాయం దొరకదు, అంతే కదా. టిట్ ఫర్ టాట్ అని ఉంది కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మనం ఎలా నడుచుకుంటామో అలానే మన పట్ల దేవుడు నడుచుకుంటాడు. అవునా? కొంతమంది అయితే చిన్నపిల్లల్ని తీసుకుని అమ్మగారులకి వెళ్ళిపోయారు. సెలవులు కదా, మళ్ళీ తర్వాత కుదరదని చెప్పేసి వెళ్ళిపోయారు. కొంతమందికి ఏమో పనులు అయితే తెమలట్లేదు. వాళ్ళ పనులు తెమిల్చుకోరు, అంతే. వెళ్దాంలే 1 గంట దాకా ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు వెళ్ళొచ్చులే. ఈ ఉదాసీనత మంచిదేనా? చూద్దాంలే, చేద్దాంలే దేవుడు అనుకుంటే మన పని ఏమైపోద్ది? ప్రతిరోజు మన మీద ఆయన నూతనంగా వాత్సల్యత కొట్టించుకుంటూ మన బ్రతుకుల్లో మరొక రోజు మనకి ఇస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన నజరేయుడగు యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో పరిపూర్ణమైనటువంటి గురువు ఎవరు? పరిపూర్ణమైన గురువు ఎవరు అంటే, గురువులు చాలామంది ఉంటారు, కానీ అన్నిట్లో వాళ్ళు పరిపూర్ణులైతే కాదు. ఏదో ఒక లోపం ఆ గురువుల్లో కనబడుతూనే ఉంటుంది. అయితే ఏ లోపం లేకుండా ఉండేటువంటి గురువు ఎవరో ఆయన పరిపూర్ణ గురువు. ఈ గురువు మీద మనకు ఒక పాట ఉంది. ఇందులో
4 వచనాలతో చిన్న పాట ఉంది. పరిపూర్ణంబగు గురువు ఎవరు? 347 లేటెస్ట్ పుస్తకాల్లో. పాతవైతే 344, మరీ పాతవైతే 299 ఇలా ఉంది ఇది. ఎందుకంటే ప్రేమించటంలో గురువు యేసుప్రభువే, సహించటంలో గురువు యేసుప్రభువే, క్షమించటంలో గురువు యేసుప్రభువే, ఆదరించటంలో గురువు యేసుప్రభువే కదా. ఇంకా అన్నిటిలోనూ పరమ గురువు ఇంకా ఆయనే. ఆయన మించిన గురువు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ గురువు మీద మనకు ఒక పాట ఇందులో పాడదాం. ఇహమును విడచిన త్యాగియే గదా మహాసత్య సద్గురువు. ఇహమును విడచిన త్యాగియే గదా మహాసత్య సద్గురువు. కపటము దాగు లేని సుబుద్ధి కరుణమయ హృదయుడు. కపటము దాగు లేని సుబుద్ధి కరుణమయ హృదయుడు. పరిపూర్ణంబగు గురువు ఎవరు? ప్రేమతో నిండిన హృదయుడే. పరిపూర్ణంబగు గురువు ఎవరు? ప్రేమతో నిండిన హృదయుడే. కనుగొంటిని అటువంటి గురువును, ఘనుడగు యేసు ప్రభువులో. కనుగొంటిని అటువంటి గురువును, ఘనుడగు యేసు ప్రభువులో. సమాధానముతో పూర్తిగా నింపును మనలను. ప్రేమానంద సమాధానముతో పూర్తిగా నింపును మనలను. పరిపూర్ణంబగు గురువు ఎవరు? ప్రేమతో నిండిన హృదయుడే. పరిపూర్ణంబగు గురువు ఎవరు? ప్రేమతో నిండిన హృదయుడే. సిలువపై నా పాపము మోసి తొలగించెను స్వార్థమును. సిలువపై నా పాపము మోసి తొలగించెను స్వార్థమును. మన పాపములను మోసి మన కొసగేను విడుదలను. మనపై మన పాపములను మోసి మన కొసగేను విడుదలను. పరిపూర్ణంబగు గురువు ఎవరు? ప్రేమతో నిండిన హృదయుడే. పరిపూర్ణంబగు గురువు ఎవరు? ప్రేమతో నిండిన హృదయుడే. Praise the Lord. Praise the Lord. గెలవడానికి మార్గం చూపించేటువంటి గురువు కూడా మన యేసు ప్రభువే. ఆయన గెలిచాడు.
భయపడద్దు, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. ఎక్కడ జయించాడు? ఆయన చంపేస్తే ఆయన ఎక్కడ గెలిచాడు? ఆయన చంపేస్తే ఆయన కొంతమంది అంటున్నారు. గెలవడం అంటే చంపడమేనా? గెలవడం అంటే చంపడమా? చంపడం ఎప్పుడూ గెలవడం కాదు. బ్రతికిస్తేనే గెలవడం. బ్రతికిస్తే గెలిపించడం జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు ఆయన మరణమును జయించినవాడు. మరణ భయంతో బాధపడుతున్న ప్రతి వారిని కూడా ఆయన బలపరిచి గెలిపించడానికి చాలినటువంటి దేవుడు. మనం గత వారం ప్రకటనలో 22వ అధ్యాయము 7వ వచనం నుంచి 3వ అధ్యాయము 21వ వచనం వరకు ఉన్నటువంటి 7 సంఘాలు. ఆ 7 సంఘాల్లో మొదటి సంఘం దగ్గర మనం ఆగాం. 7 సంఘాలు ఉన్నాయి ఈ ప్రకటన గ్రంథంలో. మరి మన పితరుడైనటువంటి ప్రభు అపొస్తలుల్లో ఒకడైనటువంటి యోహాను చంపడం చాలా తక్కువ శిక్ష ఆయనకి. ఎందుకంటే ఘోరమైన శిక్ష వేయాలని తలంచి పద్మాస్ అనేటువంటి ద్వీపంలోకి తీసుకెళ్ళి ఆయన వదిలేశారు. అక్కడ తినడానికి తిండి దొరకదంట, తాగడానికి నీళ్ళు కూడా దొరకవు. అక్కడ జీవం అనేది ఉండదంట, ఏ ఒక్క ఫలం కూడా దొరకదు తినడానికి. అటువంటి చోట వదిలేశారు. అంటే తాగడానికి నీళ్ళు లేకుండా, తినడానికి ఏం లేకుండా అలా కటకటకలాడిపోయి చచ్చిపోవాలి. అలా ఆయనకి ఆ శిక్ష వేశారు. ఈ పద్మాస ద్వీపం ఇది ఎక్కడుంది అంటే మన ప్రపంచ పటంలో మధ్యధరా సముద్రం ఉంది కదా, మెడిటరేనియన్ సీ అంటాం. మధ్యధరా సముద్రానికి ఉత్తర భాగంలో ఉండేటువంటి భాగాన్ని ఏజియన్ సముద్రం అని పిలుస్తారు. మధ్యధరా సముద్రం దానికి ఉత్తర భాగంలో ఉండేటువంటి దాన్ని ఏజియన్ సముద్రం అని పిలుస్తారు. ఈ పద్మాస ద్వీపం అక్కడ ఉంది. ఈ పద్మాస ద్వీపం ఒడ్డు నుంచి దాదాపుగా 311 కిలోమీటర్ల దూరంలో ఈ సముద్రంలో ఉందన్నమాట. ఒకవేళ ఈదికి వద్దామన్నా 200 కిలోమీటర్లు ఎక్కడ ఇస్తారు? ఈదలేరు. పైగా అక్కడ భయంకరంగా మనుషులు పట్టుకు తినేసేటువంటి చేపలు మొసళ్ళు బాగా ఉంటాయండి అక్కడ. కాబట్టి ఇంకెవరు ఆ ద్వీపం మీద నుంచి నీళ్ళలో దిగి ఈద్దామనుకుంటే అయిపోతారు, ఆహారం అయిపోతారు. అటువంటి చోట ఆయన్ని వదిలేశారు. దేవుడు అక్కడ కూడా ఆయన్ని వాడుకున్నాడు. అంటే సువార్త ప్రకటించడం అంటే మామూలుగా కారులో తిరిగి, బైకుల మీద తిరిగి, నడుచుకుంటూ తిరిగి, మందిరాల్లో మైకులు పుచ్చుకుని చెప్పడం ఒకటి సువార్త. అలా సువార్త ప్రకటిస్తున్నాడని పౌలును చెరసాల్లో వేస్తే ఆయన అక్కడికి వచ్చిన పత్రికల ద్వారా సువార్త మొదలెట్టాడు. ఆయన తిరిగితే ఎక్కువ చోట్ల తిరగలేడు, కానీ శుభ్రంగా నేడు పట్టును కూర్చుని మరి చెరలో ఉండి చాలా సంఘాలకైనా సువార్త ప్రకటించాడు, పత్రికల ద్వారా సువార్త ప్రకటించాడు. అలానే మరణశిక్ష విధించారు ఈయనకి యోధులు. అయితే దేవుడు ఆయన ఆడుకుని ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. ఈ ప్రకటన గ్రంథంలో మనకి ఇక్కడ ఈ ఆరంభం 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం చివరి వరకు కూడా 7 ప్రధానమైనటువంటి సంఘాలు, 7 ప్రధానమైనటువంటి సంఘాలు.
ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘము, ఆ తర్వాత స్మరణలో ఉన్నటువంటి సంఘము, తర్వాత పెర్గములో ఉన్నటువంటి సంఘము, ఆ తర్వాత తొయతైరా సంఘము, సార్దీస్ అదొక సంఘము, ఫిలడెల్ఫియా అదొక సంఘము, లవోదికియా, ఇలా 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆ కాలంలో ఏషియా మైనర్ అంటే చిన్న ఆసియా అని పిలిచేటువంటి ప్రదేశం. ప్రస్తుతం అయితే మోడర్న్ టర్కీ, ప్రస్తుతం టర్కీ దేశం ఉంది కదా, తుర్కియా అంటున్నాం కదా, తుర్కియా ఇప్పుడు ఆ దేశంగా ఉంది అది. దీన్ని ఏషియా మైనర్ అని పిలిచేవారు, అంటే చిన్న ఆసియా అని పిలిచేవారు అన్నమాట. ఈ టర్కీలోనే ఈ 7 సంఘాలు కూడా ఉన్నాయి. ఈ ఏజియన్ సముద్రానికి దగ్గరలో అయితే ఈ మొదటి 2 ఉంటాయి, ఎఫెసు స్మరణ దగ్గరలో ఉంటాయి, మిగతాయి కొంచెం లోపల భాగానికి ఉంటాయి అన్నమాట. ఈ 7 సంఘాలకు ఆత్మ ద్వారా దేవుడు రాయించినటువంటి హెచ్చరికలు. 7 సంఘాల్లో ఉండేటువంటి గుణగణాలే ప్రతి మనుషుల్లో కూడా ఉంటాయి. ఇలాంటి గుణగణాలు కలిగినటువంటి మనుషులే ఉంటారు. అయితే ప్రతి సంఘానికి కూడా జయిస్తే ఇది నీకు, జయిస్తే ఇది నీకు అంటూ ఆయన రాయించుకొచ్చాడు. మొదటిది ఏంటంటే ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలా రాయి, 2వ అధ్యాయము 1వ వచనంలో మనకి అది కనబడుతోంది. ఈ ఎఫెస్సులో ఉన్నటువంటి ఈ సంఘానికి ఒక పేరుంది, లవ్లెస్ చర్చ్. దీన్ని ఏమంటారు? లవ్లెస్ చర్చ్ అంటారు. అంటే ప్రేమ తగ్గిపోయినటువంటి సంఘము అని చెప్పేసి. ప్రేమ తగ్గిపోయింది. 4వ వచనం చూడండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రేమ తగ్గిపోయిందంట, ప్రేమ లేకుండా పోయింది ఈ సంఘానికి. అందుకనే దీనికి పెట్టిన పేరేంటి? లవ్లెస్ చర్చ్. లవ్లెస్ చర్చ్. ఇలాగే మనుషులు కూడా ఆరంభంలో కొంచెం ప్రేమ కనపరుస్తూ ఉంటాం. కాలం గడుస్తున్న కొద్దీ ఆ మనుషుల మధ్య వచ్చినటువంటి అనుభవాలు ఏముంటాయో, కొన్ని అనుభవాలు కొంచెం బాధ కలిగించేవి, కొన్ని అనుభవాలు అనుమానాలు రేకెత్తించేవి మనకి ఎదురవుతూనే ఉంటాయి. వీటి పరిస్థితిని బట్టి మొదట ఉండినటువంటి ప్రేమ తగ్గిపోతూ వస్తుంది, ఉండదు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లాడు, వాడి నుంచి మనకి వ్యతిరేకంగా ఏమీ ఉండవు. వాడి నుంచి వ్యతిరేకమైన మాటలు మనకు రావు, వాడి నుంచి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనకి రావు. కాబట్టి ఎక్కలేని ప్రేమ బిడ్డ మీద కనపరుస్తారు. ఆడు కాళ్ళు వచ్చి పరుగులు తీయడం మొదలెట్టింది కాడి నుంచి ఏం చేస్తాడు? మన మాట వినడం. మనం అరుస్తూనే ఉంటాం, ఆడు వినకుండానే పోతుంటాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఆడి తొట్టులో ఉన్నప్పుడు వాడి మీద ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉంటుందా? తగ్గిపోతుంది. అలా ఇంకా కొంత వయసు వచ్చేసరికల్లా మళ్ళీ ఇంకా అడుగు మాటలు తేడా వచ్చేస్తుంటాయి. మాటలు తేడాగా మాట్లాడతాడు. ఇంక వాడు చేసే పనులు కూడా చాలా ఇబ్బందికరంగా మనకు కనబడతాయి. ఆఖరికి ఏమవుతుంది? ఇలాంటి అనవసరంగా నేను కన్నాను అనేటువంటి స్థితికి, అంటే పూర్తిగా ప్రేమ చచ్చిపోతుంది, నిలబడదు. ఇలా మానవుల ప్రేమ ఇలా ఉంటుంది. అదే ఈ ఎఫ్ఎస్సి సంఘంలో కూడా అలాంటి ప్రేమే ఉంది. మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టేశావు, కాబట్టి ఇదే నీ మీద నేను మోపినటువంటి తప్పు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని, అంటే ప్రతివారు కూడా ప్రేమ లేని వారిగా మారిపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. తిరిగి మళ్ళీ ఆ స్థితిని గుర్తు తెచ్చుకుని సరి చేసుకుని మళ్ళీ మనం ప్రేమించటం
నేర్చుకోవాలా. ఎందుకు? మన ప్రభువు ప్రేమ కలిగిన వాడు, ఆయనే ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని చెప్పేసి లేఖనం చెబుతోంది. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన్ని వదిలిపెట్టేసి అన్యులతో కలిసిపోయి అన్ని ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూ, అలాగే అన్యులు పెట్టుకునేటువంటి విగ్రహాలను పెట్టుకొని వాటికి బలి అర్పణలు చేస్తూ వాటిని ఆరాధిస్తూ ఎంతగా దేవునికి కోపాన్ని తెప్పించినా సరే వారిని ప్రేమించడం అయితే ఆయన మానలేదు. ఆయన బోధకుల్ని పంపించాడు. వారికి చెప్పండి, నా ప్రేమ గురించి వారిని బోధించండి, వాళ్ళని దిద్దుకోమనండి. లేకపోతే నేను వారిని నాశనం చేసే పరిస్థితి వస్తుంది, లేకపోతే వారిని దాసులుగా అప్పగించే పరిస్థితి వస్తుంది. ఇదంతా ఎందుకు? ప్రేమతోటే. నేను నాశనం చేసేయచ్చుగా, చేయొచ్చు ఎలా అంటే మొత్తం సర్వనాశనం అయిపోతాయి కదా. కానీ ఎందుకు చెప్తున్నాడు ఈయనని? ప్రేమతోటే. ఆయన ప్రతి చర్యలోనూ ప్రేమ ఉంది. బాగుపడాలా, వాళ్ళు మేలు నొందాలా, రక్షింపబడాలా, రక్షణానుభవాన్ని అనుభవించాలా, సంతోషం ఆనందం ఏమున్నాయో ఆత్మఫలం పూర్తిగా వారు అనుభవంలోనికి రావాలా. అందుకు తగిన విధంగా తమను తాము మార్చుకోవాలా కదా. అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అలా నువ్వు చేయకపోతే, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తా. అంటే ఏంటి? ఇక నువ్వు నాశనమే, నీ వెలుగు ఆరిపోతుంది, నీ పని అయిపోతుంది ఇంకా అని ఒక హెచ్చరిక. అంటే మనం ఒకవేళ దేవుని ప్రేమను ప్రారంభంలో కలిగి ఉన్న కాలక్రమేణి మనకి ఎదురవుతున్న అనుభవాలు, మనం చూస్తున్నటువంటి కొన్ని దృశ్యాలు, వీటిని బట్టి మనలో మనకి విరక్తి వచ్చి ఈ ప్రేమించడం అనేది వేస్ట్ అనుకుంటూ ప్రభు ప్రేమను మనం తృణీకరిస్తే చివరికి వచ్చేటువంటి ఫలితం మన దీపమే ఆరిపోద్దంట. అందుకని ఒక హెచ్చరిక ఆయన ఇస్తా ఉన్నాడు. ఈ లోక సంబంధంగా మనం ఏమైనా కలిగి ఉండొచ్చు, ఎన్నైనా కలిగి ఉండొచ్చు, ఎన్నున్నా సరే ప్రేమ లేకపోతే అవన్నీ వృధా కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 13 వచనాలు కూడా ప్రేమను గురించి మాట్లాడాడు. అందులో 1-2 వచనాలు చదువుదాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మోగే కంచు గనగనలాడు తాళమునై నేను ఉంటానంతే. ఇంకా ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనైనా ప్రేమ లేని వాడనైతే అంతే. ఎంత గొప్ప తలాంతులు ఉండొచ్చు కాక, మంచిగా పాడచ్చు, మంచిగా బోధించవచ్చు, మంచిగా స్వస్థత క్రియలను జరిగించవచ్చు, ఇంకా ఏవేవైనా చేసే సమర్థత మనకి ఎంత ఉన్నా సరే ప్రేమ అనేది లేకపోతే ఒక మోగిడు కంచులాగా గణగణలాడేటువంటి ఒక గంటలాగా మనం ఉంటామే తప్ప ఏ విధమైన ప్రయోజనము పొందలేము. అంటే గెలవలేము. లోకాన్ని గెలవాలంటే ఆయుధాలు పనికిరావు. ఇది భూలోక రాజులకి, రాజ్యాలను గెలవడానికి వాళ్ళకి ఆయుధాలు కావాలి. కానీ ఈ రాజ్యం నీతి రాజ్యం. యేసుప్రభు చెప్పాడు పిలాతుతో, నువ్వు రాజువా? అవును రాజుని, నువ్వు అన్నట్టే. కానీ ఆ రాజ్యం ఏంటి?
నీతి సమాధాన రాజ్యం తప్ప కత్తిపట్టి చేసి యుద్ధం చేసేటువంటి రాజ్యం అయితే అది కాదు అని చెప్పాడు. కాబట్టి ఈ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, ఈ విజయాన్ని మనం పొందడానికి మనకు అవసరమైంది ప్రేమ అనే ఆయుధమే తప్ప కత్తులు కటార్లు ఏమీ కాదు. గన్స్, మిషన్ గన్స్, లేకపోతే రాకెట్స్ ఇవేమీ కాదు. ఇవేమీ మనల్ని నిత్య జీవానికి దగ్గర మనల్ని చేయవు ఎప్పటికీ. అందుకని ఏం చేయాలి? ఈ ప్రేమ అనేటువంటి ఒక ఆయుధాన్ని మనం సంపాదించుకోవాలా. చూడండి, ఎవరినో చూసి అంటాడు ఈయన, నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నిజమే, వీళ్ళు ప్రేమ తక్కువైనప్పటికీ కూడా కొన్ని పనికి మాలినటువంటి పనులు ఏమున్నాయో అటువంటి వాటిని నికోలయితులటువంటి పనులు ద్వేషిస్తున్నావు, మంచిది, వాటిని నేను కూడా ద్వేషిస్తున్నాను. కానీ సరిపోదు. అంటే కొంతమంది ప్రేమించరు కానీ కొన్ని చెడ్డ క్రియలు జరుగుతూ ఉంటే చూసి కొంచెం వారం లేకుండా ఉంటారు. మా ఇద్దరు ఏంటా పనులు, ఏంటా మాటలు, ఏంటా క్రియలు, ఎందుకలా ఇలా మనం అంటుంటాం. నిజంగా మనలో అయితే ప్రేమ లేకపోయినా సరే ఇటువంటి ఫీలింగ్స్ కలుగుతుంటాయి. మనకి చెడును మనం సహించలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే ప్రేమ లేకపోయినా ఇలాంటి పనులు చేయొచ్చు. అలా నువ్వు చేస్తున్నావు, మంచిదే, కానీ సరిపోతుంది. నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నువ్వు ప్రేమను సంపాదించుకోవాలా. నా ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. ఇదివరకు నీకు ఉన్నది నువ్వు వదలగొట్టుకున్నావు. నువ్వు మళ్ళీ తిరిగి మారిన మనసు పొంది ఆ మొదటి ప్రేమను నువ్వు సంపాదించుకుంటేనే నువ్వు గెలవగలవు. అలా ఎవరైతే జయిస్తారో అంటాడు ఆయన. 7వ వచనంలో మనకి అది కనబడుతుంది. చూడండి, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. మరి ఈ సంఘాన్ని పోలి మనం కూడా ఉంటాం. ఈ సంఘానికి ఉన్నటువంటి ఒక అవలక్షణాన్ని చెప్పాడు, ఓ మంచి లక్షణాన్ని చెప్పాడు. అవలక్షణం ఏంటి? మొదటి ప్రేమను కోల్పోయింది. ఇది అవలక్షణం. మరి మంచి లక్షణం ఏంటి? చెడును ద్వేషిస్తోంది. ఇది మంచి లక్షణమే. అది నేను కూడా అలానే ద్వేషిస్తాను, నువ్వు కూడా ద్వేషిస్తున్నావు, మంచిది. కానీ చాలదు. నువ్వు పోగొట్టుకున్న ప్రేమ ఏది ఉందో, కోల్పోయిన ఆ ప్రేమ ఏది ఉందో, ఆ ప్రేమను మళ్ళీ నువ్వు సంపాదించుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేవు. చూడండి, ఆదికాండంలో 2వ అధ్యాయం 9వ వచనంలో మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షం అందులో ఉందని అక్కడ రాయబడింది. అలాగే జీవవృక్షం కూడా అక్కడ ఉందని రాయబడింది. జీవవృక్ష ఫలాన్ని తింటూ ఉంటే నిత్యము జీవిస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు ఏమైపోయారు? ఆజ్ఞాతిక్రమ పాపం చేసి శాపానికి లోనైపోయారు, పాపులుగా శాపగ్రస్తులుగా ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే వాళ్ళు ఎప్పటికీ పాపులుగానే ఉండిపోతారు, ఎప్పటికీ శాపగ్రస్తులుగానే ఉండిపోతారు. కాబట్టి అది ఇష్టపడని దేవుడు వారిని తరిమేశాడు. ఇదే 3వ అధ్యాయము 22 నుంచి మనం చదివితే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు నెరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతను ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలాన్ని కూడా తీసుకుని తింటాడేమో, నిరంతరము పాపి కానీ, అవిధేయుడు కానీ, శాపగ్రస్తుడు కానీ జీవిస్తూ ఉండిపోతాడేమో. ఇక తిరిగి మళ్ళీ మన పరదేశకు వచ్చేటువంటి అవకాశమే అతనికి ఉండదు. కాబట్టి ఏం చేశారు? ఆయన్ని బయటకు దేవుడు యెహోవా అదే నేల మంటి నుండి తీయబడెను, దాన్ని సేద్యపరచడానికి అంతే బయటికి గెంటేశాడు.
ఇప్పుడు మళ్ళీ ఏదేను వనంలో ప్రవేశించాలంటే ఏదేను వనమే పరదైసు. ఏదేను వనమే పరదేశ్. ఏదైనా జీవవృక్ష ఫలం ఎక్కడుంది? జీవవృక్ష ఫలాన్ని ఇచ్చేటువంటిది ఆ వృక్షం ఎక్కడుంది? ఆ ఏదైనా తోటలోనే కదా ఉంది. ఇక్కడ ఏమంటాడు? 2:7 ప్రకటన 2:7 పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం. అక్కడైతే ఏదైనా వనంలో ఉన్నట్టుంది. ఇక్కడ ఆ ఏదైనా వనాన్ని ఇక్కడ పరదేశుగా చెప్పడం జరిగింది. కానీ పరదేశ్ అంటే ఇదేనే. దేవుడు ఆ పరదేశుకు వెలుపల మట్టి తీసుకొచ్చి మనిషిని చేసి పరదేశంలో పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు పరదేశం దాకా వస్తాడు. అది దాటి బయటకు వస్తే చూసిన మనుషులు చచ్చిపోతారు. అందుకని రాడు. పరదేశం వరకు వచ్చిపోయాయి. పరలోకము నుంచి పరదేశం దాకా. పరలోకం వేరు, పరదేశు వేరు. పరదేశం నుంచి తీర్పు తర్వాత పరలోకానికి వెళ్తారు. అందుకని అది కొంతమంది భక్తులు దేవుని వాక్యానుసారం నడుచుకొని దేవుని కొరకు తమను తాము త్యాగం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళందరూ డిస్టింక్షన్ పాస్ అన్నమాట. వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, ఏ ఇంటర్వ్యూలు అక్కర్లేదు, ఏ రాత పరీక్షలు అక్కర్లేదు, నేరుగా ఉద్యోగాలు ఇచ్చేస్తారు. అలాగే అంత బాగా విశ్వాసంలో ఉన్నటువంటి వారు నేరుగా పరదేశికి వెళ్ళిపోయారు. తీర్పు ఇంక లేదు. కానీ చాలామంది పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. పరదేశికి వెళ్ళిపోరు. పరదేశికి వెళ్ళేవాళ్ళు ఎవరు? మన అబ్రహాం గారు వెళ్ళి ఉంటాడు. ఆయన ముందే వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభు ఒక ఉపమానం కూడా చెప్పాడు ఆయన గురించి కదా. ఇంకా అలాగే భక్తులందరూ ఏలీషా, ఏలియా ఇలాంటి ఉన్నారు. యోసేపు, అలాగే దావీదు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారే. మీరందరూ ఆల్రెడీ పరదేశికే వెళ్ళిపోయి ఉంటారు. యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరదేశికే వెళ్ళాడు. అలా ఎలా చెప్పగలం మనం అంటే, అక్కడి వైపున ఉన్నటువంటి దొంగ నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపంతో అడిగినప్పుడు అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడే నువ్వు నాతో కూడా అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? పరదేశికి వెళ్తున్నాడు. నువ్వు నాతో పాటు వచ్చేస్తావు పరదేశికని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి పరదేశంలో ఉన్నటువంటి ఈ జీవవృక్ష ఫలాన్ని తినేటువంటి వారు మాత్రమే నిత్యము దేవునితో దేవుని రాజ్యంలో ఉంటారు. కాబట్టి అది తినే అర్హతను నువ్వు సంపాదించుకోవాలంటే ఏ విషయాల్లో నువ్వు ఓడిపోయావు, ఇక్కడ ఏవి నిన్ను ప్రేమ లేని వానిగా చేసేసాయి, నీలో ఉండే ప్రేమను ఏ విషయాలు నిన్ను తగ్గించేసాయి. మొదటగా నువ్వు చాలా ప్రేమగా ఉన్నావు కదా, ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటి ఆ కారణాలు? అవి నువ్వు తెలుసుకోవాలి, వాటి నుంచి బయటపడాలి, నువ్వు మళ్ళీ మారు మనసు పొందాలి. ఆ మొదటి ప్రేమను, నా ప్రేమను నువ్వు కలిగి ఉంటేనే ఖచ్చితంగా నువ్వు జయించిన వాడు అవుతావు. నీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాల నుంచి నువ్వు జయించిన పరిస్థితి నీకు వస్తుంది అని అక్కడ ఎఫెస్లో ఉన్నటువంటి సంఘదూతకు రాయించినటువంటి విషయం. కాబట్టి ఇలాంటి లక్షణం మనలో కూడా ఉంటుంది. మొదట మనకు ప్రేమ బాగానే ఉన్నా కాలక్రమేణా ఏ పరిస్థితులను బట్టి మనం ప్రేమను వదిలేసుకున్నాము, కోల్పోయాము. ఆ విషయాన్ని మనం ఒకసారి గుర్తిరిగి మారు మనసు పొంది ఆ మొదటి ప్రేమను మళ్ళీ మనం సంపాదించుకోకపోతే ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని గెలవలేము. గెలవకపోతే జీవవృక్ష ఫలాన్ని తినేందుకు మనం పరదేశంలోకి పోయే ఛాన్సే ఇంకా ఉండదు అని చెప్పి మనలో ఉండేటువంటి ఒక లక్షణాన్నే ఇక్కడ ఓ సంఘానికి ఆపాదిస్తూ దేవుడు యోహాను భక్తుడి చేత రాయించాడు. ఇంకా తర్వాత రెండవది ఏంటి? స్మరణలో ఉన్నటువంటి సంఘం అన్నమాట. దీన్ని పెర్సిక్యూటెడ్ చర్చ్ అంటారు. పెర్సిక్యూటెడ్ చర్చ్ అని చెప్పేసి అంటారు. 10వ వచనం చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు
అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. అది అంటే విశ్వాసంతో కొనసాగుతూ ముందుకు పోతున్నటువంటి వారిని సాతానుడు ఏం చేస్తుంటాడు, ఒక్కొక్కసారి శోధనలో గెంటేస్తాడు, ఏదో ఒకటి మన ముందు చూపెడతాడు. ఇప్పుడు అననీయ సప్పేరాలకు ఒకటి చూపించాడు. వాళ్ళు చాలా విశ్వాసులే, కానీ వాళ్ళు ఏమయ్యారు, విశ్వాసంలోంచి తప్పిపోయారు, స్వార్థపరులు అయిపోయారు. దానిలోంచి మోసం వచ్చింది వారి లోపల నుంచి, అబద్ధం వచ్చింది వారి లోపల నుంచి. ఒకటి కాదు, ఎప్పుడైతే ఆ డబ్బును చూశారో అక్కడి నుంచి ఇవన్నీ అవలక్షణాలు వచ్చేసాయి. ఎవరు ఈ పని చేయించింది, సాతానుడే. కానీ ఇక్కడ పేతురు నువ్వు ఇంటికే అమ్మేరా అని ఇచ్చినటువంటి ప్రశ్న ఏది ఉందో దిద్దుకోవడానికి అవకాశం, అది దిద్దుకోవడానికి అవకాశం అది. అలాగే మన జీవితాల్లో కూడా మనం దారి తప్పే పరిస్థితులు ఉంటాయి. విశ్వాసాన్ని కోల్పోయి విశ్వాసంలోంచి తొలగిపోయి సాతాను చేత శోధింపబడి దేవునికి ఇష్టం కానటువంటి పనులు చేయడానికి, మాట్లాడడానికి, స్థలాలకు పోవడానికి మనం ప్రేరేపింపబడతాము. ఆ రకంగానే ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘం కూడా అలాంటి ఒక ప్రేరణకు సాతాను చేత పురికొల్పబడింది. ఇలాగే మనం కూడా పురికొల్పబడతాం. అక్కడ అన్నయ్య సప్పీరాలు అయితే దిద్దుకోలేదు. అన్నయ్యకు ఒక అవకాశం వచ్చింది, ఆయన దిద్దుకోలేదు. తన ఏదైతే అనుకున్నాడో దాని మీద కట్టుబడి ఉన్నాడు, మారలేదు కాబట్టి చచ్చాడు. తర్వాత మళ్ళీ సప్పీరా కూడా మళ్ళీ ఛాన్స్ వచ్చింది. మళ్ళీ పేతురు గారు అడిగారు, దిద్దుకునే అవకాశం అదే, ఏమ్మా ఈ ఫలాన్ని ఎందుకు అమ్మేరా అన్నప్పుడు తను దిద్దుకోవాలి. లేదండి ఎందుకు కాదు, ఇంకా ఎక్కువ కమ్మేమో కొంత ఉంచేసుకున్నామండి బాబు ఇలా చెప్పింది అనుకో, ఇంకొకలా ఉండేది పరిస్థితి. కానీ ఆ అవకాశాన్ని తను ఉపయోగించుకోవడం వల్ల నాశనం అయిపోయింది, చచ్చిపోయింది. అలాగే మన జీవితాల్లో కూడా ఎదురవుతుంటాయి. ఇది ఈ యొక్క స్మరణలో ఉన్నటువంటి సంఘానికి కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. మరణము వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా నువ్వు ఉండు. అప్పుడు ఏం చేస్తాను, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మన విశ్వాసం ఎంతకాలం అన్నీ సజావుగా సాగుతూ మన బతుకులు లాభదాయకంగా సాగుతూ ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసులుగా ఉంటామా? ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు, ఎక్కడైనా నష్టం వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు జారిపోతామా? అలా జారిపోవడానికి లేదు. పరిస్థితులు ఎలా ఎదురవుతున్నా సరే నువ్వు చనిపోయేంత వరకు కూడా నీ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఆ నమ్మకాన్ని అలా కలిగే ఉండాలి. మీలోక సంబంధమైనటువంటి మనుషులను ఉపయోగించుకుని సాతానుడు మనల్ని ఇబ్బంది పెట్టేవాడుగా ఉంటాడు. చూడు, లోకాసు వార్త 12వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. నా స్నేహితులైన మీతో, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన శిష్యుల్ని ఏమని పిలుస్తున్నాడు? ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన స్వహస్తాలతో నిర్మించినటువంటి మానవుల్ని మై ఫ్రెండ్స్ అంటున్నాడు. నా స్నేహితులైన మీతో నేను చెప్తున్నది ఏంటంటే, చదువు, దేహమును చంపిన తర్వాత మరేమియు, అంటే మనిషిలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. కేవలం ఈ దేహాన్ని మట్టుకే ఏమైనా చేయగలుగుతారు, ఆత్మను వారు ఏమీ చేయలేరు. కాబట్టి అలాంటి వారికి నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు. కానీ దేహమును ఆత్మను కూడా నాశనం చేసేటువంటి దేవునికి నువ్వు భయపడాలి. ఇలాంటి మాటలే మత్తయ్య గారు కూడా రాశారు. మత్తయి 10వ అధ్యాయంలో 22 నుంచి మనకి అక్కడ ఇలాంటి మాటలే మనకి అక్కడ కూడా కనబడతాయి. వదిలే, అయిపోయింది, అవే మాటలు కదా, సేమ్ మాటలు అక్కర్లేదు. అయితే తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 5 నుంచి చదువు. అయితే నీవన్ని విషయాల్లో మితంగా ఉండు, శ్రమపడు,
సువార్థకుని పని చెయ్యి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం నేను పోరాడేశాను. నా పరుగు మంచి పోరాటం. పరుగు కడముట్టేంత వరకు పోరాటం చేయాల్సిందే కదా. ఎక్కడో ఒక చోట లక్ష్యపు గీత ఉంది. అక్కడ ఆ లక్ష్యపు గీతను చేరుకునేవాలి అనుకున్నప్పుడు పరుగు ప్రారంభిస్తే ఒక్కొక్కసారి నీకు కాళ్ళు సహకరించకపోవచ్చు, తొడలు పట్టేయచ్చు, పెక్కలు పట్టేయచ్చు, పాదాలు నొప్పులు పుట్టి చేయొచ్చు, ఇంకా ఊపిరి తీసుకోలేని పరిస్థితి అవ్వచ్చు. గుండెకు యాగమై పెరిగిపోద్ది కదా. అయిపోయినా సరే లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అనుకుంటే వీటినేటిని పట్టించుకోకూడదు. పట్టించుకుంటేమా కాళ్ళు అవుతున్నాయని కూర్చుండిపోతే నువ్వు ఓడిపోతావు. లక్ష్యాన్ని ఖచ్చితంగా నువ్వు చేరుకోలేవు. మన లక్ష్యం ఏంటంటే మనం చనిపోయే కాలం. ఎప్పుడు చచ్చిపోతామో అప్పటిదాకా మనం కలిగి ఉన్న దాన్ని వదిలిపెట్టకుండా ఉండాల్సిందే. అప్పుడే లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాము. పౌలు గారు అయితే అంటాడు, నా పరుగు నేను తుదముట్టించాను, చాలా నమ్మకమైన పోరాటాన్ని నేను పోరాడాను, నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను, అయిపోయింది. కాబట్టి నువ్వు కూడా అలాగే ఉండాలా, నువ్వు కూడా అలాగే ఉండాలి. లోకస్తులు ఏం చేస్తారు, నిన్ను ఏం చేయగలుగుతారు? ఈ దేహానికి మాత్రం ఏదైనా హాని చేయగలరు తప్ప ఆత్మను వారు ఏమీ చేయలేరు. కానీ దేవుడైతే నీ దేహాన్ని నీ ఆత్మను కూడా నాశనం చేయడానికి చాలినటువంటి వాడు. కాబట్టి నువ్వేం చేయాలా, ఏం చేయాలా? ఈ లోకస్తులకు భయపడొద్దు, ఈ దృష్టి నుంచి వచ్చేటువంటి శోధనలకు భయపడొద్దు, శ్రమలకు భయపడొద్దు, నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, తప్పదు. స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఎలాంటి పరిస్థితి ఎదురయ్యింది. కానీ దానికి ఆయన ఇస్తున్న మాట ఏమిటి? ఏం చెప్తాడు ఆయన? కిందకు వస్తే మనకి, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. జయించువానికి జీవకిరీటం ఇవ్వబడుతుంది. అది రెండవ మరణం అతని ఏ హాని చేయదు. కాబట్టి ఇది ఒక లక్షణం, స్మరణలో ఉండేటువంటి లక్షణం. ఇంగ్లీష్లో స్మైర్నా అని ఉంటుంది, స్మరణ అని తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో స్మైర్నా అని ఉంటుంది. మొత్తం మీద ఇలాంటి సమస్యని మనుషులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మొదట్లో విశ్వాసంతో బాగానే ఉంటారు. ఆ తర్వాత సాతానుడు ఏదో రకంగా ఏదో రూపంలో మనల్ని శోధించడం మొదలు పెడతాడు. వాడికి ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? మూడే మూడు: శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు. వీటిని మన మీద ప్రయోగిస్తూ ఏదో ఒక దాన్ని కొంచెం హెచ్చుగా మన మీద ప్రయోగిస్తూ దానికి లోబడిపోయేలా వాడు తప్పకుండా చేసే పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి ఆకర్షణలకు ఏమాత్రం కూడా లొంగకుండా లక్ష్యం చేరే వరకు, అంటే ఊపిరి ఆగిపోయే వరకు ఎవరైతే తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో, తమ యథార్థతను కాపాడుకుంటారో అలాంటి వారికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. రెండవ మరణము వారికి ఏ హాని చెయ్యదు. రెండవ మరణం వారికి ఏ హాని కూడా చెయ్యదు అంటాడు. మరి ఇలాంటి లక్షణం మళ్ళీ ఉందా? ఒకసారి మనం ఆలోచించుకోవాలా. విశ్వాసులుగా కొనసాగుతూనే ఉండి అలాగే కొన్ని విషయాల ద్వారా మనం శోధింపబడి విశ్వాసంలో నుంచి జారిపోతున్నామేమో కదా. కుటుంబం, ఇంటి పేరు, ఏ పురాతన కాలం నుంచి మనకు వస్తున్నటువంటి కొన్ని సాంప్రదాయాలు తొందరపడి విశ్వాసంతో ఇక్కడికి వచ్చేసిన కాలక్రమేణా మన వెనకాల చాలామంది ఉంటారు. వాళ్ళు శోధిస్తూ మొదలెడతారు. ఎప్పుడైనా మన ఇంట వంట ఉందా? ఇది మన పూర్వీకులు ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశారా? నువ్వు తప్ప ఈ చుట్టుపక్కల ఎవరైనా వెళ్ళారా? నువ్వు మట్టుకే వెళ్ళావు, ఎంత అవమానంగా ఉంది మనకి, ఇది ఏంటి పరిస్థితి అంటూ ఏదో అవకాశాన్ని తీసుకున్నప్పుడల్లా శోధిస్తూనే ఉంటారు, హేళన చేస్తుంటారు, అవమానపరుస్తూనే ఉంటారు. ఇంకా
కొంతమంది వెనుదిరిగిన వాళ్ళని కూడా చూపిస్తారు. నీకులే ఆయన తొందరపడి వెళ్ళింది ఆవిడ వచ్చారు వెనక్కే. ఇటువంటి కొన్ని సాక్ష్యాలు కూడా మనకి మెల్లగా జారిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి నువ్వు కడమట్టుకు ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవలసింది. ఏం చేయగలరు? నీ బంధువులు వదిలేస్తారా? నీ ఇంటి పేరులు వదిలేస్తారా? లేదా నీ కులపోలు నేను వదిలేస్తారా? వెళ్ళేస్తారా? వేస్తే ఏం చేయగలుగుతారు వాళ్ళు? నీ దేహానికి మట్టుకే ఏమైనా కొంచెం హాని తలపెట్టగలుగుతారు, కానీ ఆత్మను వారు ఏమీ చేయలేరు. ఇప్పుడు కనుక నువ్వు కృతజ్ఞురాలమైపోయి విశ్వాసంలోంచి తప్పిపోయావు అనుకో, ఆ తర్వాత నీ ఆత్మను కూడా పాతాళంలో పడేయగల సమర్థుడు నీ దేవుడు. కాబట్టి జాగ్రత్త పడు. ఈ స్మరణలో ఉండేటువంటి సంఘానికి వచ్చినట్టు కానీ విశ్వాసులకు కూడా ఇలాంటి శోధనలు వస్తూనే ఉంటాయి కదా. మరి ఎంతకాలం ఉంటాయి? ఓ 10 దినాలు అంటే ఒకటి 10 days అని మామూలుగా ఉదాహరణగా చెప్పాడు. కొంతకాలం, ఒకరోజు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, నెల ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, వస్తూనే ఉంటాయి. అయితే ఈ శోధనలు వచ్చాయి కదా అని చెప్పేసి మనం దారి మార్చేసుకుంటే అది ఎలా? అది సరికాదు కదా. ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి జీవ కిరీటాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మన మీద రెండో మరణానికి ఏ విధమైనటువంటి ప్రభావం శక్తి లేకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసంలో నుంచి జారిపోకూడదు. స్థిరులై మనం వెళ్ళాల్సినటువంటి వారంగా మనం ఉన్నాము. చూడండి, ప్రకటన 20వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండడం నేను చూచాను. అవి గ్రంథాలు విప్పబడ్డాయి, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడ్డాయి. 2 గ్రంథాలు ఉన్నాయి అక్కడ. ఎవరు విశ్వాసంలో స్థిరులై ప్రభువుని వెంబడిస్తూ ఉంటారో వారు జీవ కిరీటానికి అర్హులు కాబట్టి వాళ్ళ పేరు జీవగ్రంథంలోకి పోతుంది. అలాగే ఎవరైతే విశ్వాసంలోంచి జారిపోతారో, కృతజ్ఞులైపోతారో అలాంటి వారి పేరు వేరొక గ్రంథం అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన పేరు ఎందులో రాయబడాలా? ఎందులో రాయబడాలా? ఏమదో పాట ఉంది, మన దాంట్లో లేదేమదే. ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియనా అనే పాట మన దాంట్లో లేదనుకుంటా. ఇలా ఉంటుంది పుస్తకం. ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియనా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొనువా, ఏమేమి చేయుచుంటివో
భయంకరంబగు సింహము వలెను భయంకరంబగు సింహము వలెను దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును యౌవాని పేరందుండరు వాడైలో కరును యౌవాని పేరుండరు వాడైలో కరును దేవుని జీవ గ్రంథాన్ని విప్పినప్పుడు ఎవరు పేరు అందుండదు మరి ఏమైపోతారు? పాతాళంలోనికి నెట్టివేయబడతారు. కాబట్టి ఈ లోకంలో మనం ఏ రీతిగా ప్రభు ఆజ్ఞను అనుసరించి లేదా ఆయన వాక్కును అనుసరించి విశ్వాసంలో స్థిరంగా కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, నష్టాలే మనకు వస్తున్నా, అవమానాలు వస్తున్నా సరే ఇవన్నీ దేహానికి మాత్రమే. ఆత్మను ఎవ్వడు ఏమీ చేయలేడు. నేను కనుక ఇప్పుడు వీటికి భయపడి విశ్వాసాన్ని వదులుకుని విశ్వాస భ్రష్టున్నైపోతే ఎవరు తప్పిస్తారు నరకము నుంచి నన్ను అనేటువంటి స్పృహతో ప్రతివారు ఉండాలి అనేటువంటిది ఇక్కడ ఈ హెచ్చరికగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. చూడండి, యోసేపు విశ్వాస భ్రష్టుడైపోవడానికి అవకాశం వచ్చింది కదా. పోతీఫరు భార్య, పోతీఫరు ఉద్యోగ బాధ్యతల్లో ఎక్కువ కాలం అంతఃపురంలో, రాజా అంతఃపురంలోనే రాజదేహ సంరక్షకుని జాబ్ అవుతుంది. రాజును నిరంతరం కాపలా కాయాలి, అంగేం హాని కాకుండా అక్కడే ఉండాలి. ఆయన పడకెళ్ళేదాకా ఈయన రాడు. ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా ఓ 25 సంవత్సరాలు వచ్చి ఉంటాయేమో, ఇంకే నూనూగు మీసాలతో చక్కగా ఎంతో సుందరుడుగా ఉన్నాడు యోసేపు. అయితే ఇతనికి ఎదురైంది ఇప్పుడు శోధన. ఆ పోతీఫరు భార్య ద్వారా ఎదురైంది శోధన. నిజంగా ఆ శోధనకు లొంగిపోయి ఉంటే దేహము శిక్షార్హమే, ఆ తర్వాత ఆత్మ కూడా పాతాళానికి పోయే పరిస్థితి. కానీ ఈయన ఏం చేశాడు? 119వ కీర్తనలో 11వ వచనం చదువుతాం కదా మనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకున్నాను. యోసేపు అలానే చేశాడు. తన హృదయంలో దేవుని వాక్కు ఉండిపోయింది. ఆ వాక్ అంటే ఆయనకి ఎంతో భయం. ఆ వాక్ అంటే దేవుడే, ఆయన అంటే ఎంతో భయం. ఆయన లేని చోటు లేదు, ఆయన చూడని ప్రదేశం లేదు, ఆయనకి కనబడని సృష్టము ఈ సృష్టిలోనే లేదు. ఆమె అయితే అంటుంది, నువ్వు నేనే తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ, ఎవరికి ఏమీ తెలియదు అంటుంది. లేదు, నువ్వు చూడవు, నేను చూస్తున్నాను. 3 ఆయన నా ప్రభు ఇక్కడే ఉన్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఇటువంటి పనికి మాలిన పాపం నేను ఎలా చేస్తాను? చేయనుగాక చేయనని పారిపోయాడు. దానివల్ల జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. తాత్కాలికంగా శరీరానికి శిక్షే కదా. ఓ నేరస్తుడిగా ముద్ర వేయబడ్డాడు. యజమానురాల్ని పాడు చేయడానికి కదా
సిద్ధపడ్డాడనేటువంటి అపవాదు మోయాల్సి వచ్చింది. అయినా సరే తన యథార్థతను, తన విశ్వాసాన్ని వదులుకున్నవాడు కాడు. కాబట్టి ఆ తదుపరి ఆయన తలకి కిరీటం వచ్చింది. ఏ దేశపు జైల్లో ఖైదీగా ఉన్నాడో ఆ దేశాన్ని పాలించేటువంటి పాలకుని కిరీటాన్ని దేవుడు తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? మనం ఖచ్చితంగా ఈ శోధనల్ని గెలవలసిందే. శోధకుడు ఎప్పుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. అది దానికి అంతం లేదా అంటే లేదు, అంతం ఒకటి, ప్రభు రాకడా లేదా మన ప్రాణం పోకడా. అప్పటిదాకా ఇవి వస్తూనే ఉంటాయి. కాబట్టి జాగరూకులమై మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి జీవకిరీటాన్ని దేవుడిస్తానంటున్నాడు. రెండవ మరణానికి మన మీద ఏ విధమైనటువంటి అధికారము కూడా నేను ఇవ్వను, ఉండదు అని ఖచ్చితంగా ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి శోధనలు ఈ లోకంలో ఉన్న వాళ్ళ ప్రతి మనిషికి ఎదురవుతూనే ఉంటాయి. నిరంతరము మన కళ్ళు చూస్తున్నంతసేపు నేత్రాశలు కలుగుతూనే ఉంటాయి, శరీరాశలు కలుగుతూనే ఉంటాయి, జీవడంబానికి లోనవుతూనే ఉంటాం. ఈ మూడే మనల్ని చెడగొట్టేవి, ఈ మూడే మన నిత్య జీవాన్ని పొందకుండా పాడు చేసేవి, ఈ మూడే రెండవ మరణానికి మన మీద అధికారాన్ని ఇచ్చేటువంటివి. కాబట్టి వీటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా అని స్ఫురణ సంఘానికి హెచ్చరికలు ఇస్తూ ఇప్పుడు బేతేల్ సంఘానికి కూడా, బేతేలకు కూడా హెచ్చరిక అని ఇస్తూనే ఉన్నాడు. ఇది రెండవ సంఘం. మూడోది ఏమిటి? పెర్గములో ఉన్నటువంటి సంఘం. ఇది కాంప్రమైజింగ్ చర్చ్. ఇదేమిటిది? కాంప్రమైజింగ్ చర్చ్ అనమాట. చూడండి, ఇందులో 14వ వచనం చదువుదాం. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధ ఏంటి? బిలాము బోధ దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిని శపించాలి అనేటువంటి బోధ. నీతిమంతుల్ని చెడగొట్టాలి, దేవుని సంతతిని శాపగ్రస్తులను చేయాలి, వారిని బలహీనలు చేయాలి, యుద్ధంలో వాడు ఓడిపోయేలా చేయాలి. ఇదే కదా బిలాము బోధ. ఇంకా ఇదే బిలాము బోధ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా మిద్యానీ స్త్రీలతో పడి ఇశ్రాయేలీయులు పాపంలో పడిపోయారు. కొన్ని వేల మంది చనిపోవడానికి ఆ పాపం కారణమైపోయింది. ఎవరి బోధ అది అంటే బిలాము బోధ. బాలాకుకు బోధించాడు. ఇశ్రాయేలీయుల్ని మనం ఎవరూ శపించలేము, ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడే మళ్ళీ వారిని శపించాలి. అలా జరగాలంటే వాళ్ళు దారి తప్పిపోవాలా, పరిశుద్ధమైన మార్గంలో నుంచి పాప మార్గంలోకి వాళ్ళు వెళ్ళిపోవాలా. అలా వెళ్ళిపోవాలంటే అందమైనటువంటి మిద్యానీ స్త్రీలను వారి మకాం దగ్గరికి నువ్వు చేర్చు, వీరిని వెళ్ళి వారికి వలలేయమని చెప్పు, వాళ్ళని రెచ్చగొట్టి ఆహ్వానించమని చెప్పు. అప్పుడు వాళ్ళు చేస్తారు. ఖచ్చితంగా ఈ వల్ల పడిపోతారు, వ్యభిచారులు అయిపోతారు. ఆ తర్వాత వీళ్ళు దేవుళ్ళ దగ్గర కూడా వాళ్ళు వచ్చేస్తారు, ఈ విగ్రహాలకు అర్పించిన బలి అర్పణలు కూడా తినేస్తారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో దేవుడే వారిని శపించేస్తాడు. నేను శపించలేను, అది నా వల్ల అది కాదు అని ఇలాంటి ఒక పనికి మాలిన బోధను బిలాము బాలాకుకు బోధించిన వాడుగా ఉన్నాడు. ఇలాంటి బోధ చాలా కనపడతా ఉంటాయి మనకు కూడా, మనలో కూడా చాలా కనపడతా ఉంటాయి. విశ్వాసులే
ఎంతో నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తుంటారు, చక్కగా అన్ని కార్యక్రమాల్లోనూ పాలు పంపులు పొందుతూ ఉంటారు. అలాంటి వారిని కూడా కొంతమంది జడగొడతారు. ఈ లోక మర్యాదలు చెవిలో జోరు ఇలాగ పోడతారు. పాపం ఏదో పెళ్ళికెళ్ళి వచ్చాము, ఆ పెళ్ళిలో చిన్నపిల్లని సంగనేసి తిరిగితే ఆడెంతో ముద్దుగా ఉన్నాడని చెప్పేసి చాలామంది లాగేసుకుంటారు, చాలామంది మొగ్గలట్టుకుని నలిపేసి ఉంటారు, ముద్దు కెలికేసి ఉంటారు. దాంతో ఆడికి చిరాకు అయిపోద్ది. ఇంటికి వచ్చిన తర్వాత పడుకోడు, ఓ పేసి పెడతాడు, ఏడుస్తాడు. ఏడుస్తూ ఉంటే ఏదో అది ఇది చూపించి ఆడి భయాన్ని పోగొట్టి వాడిని ధైర్యపరిచి మళ్ళీ నవ్వించాలి. దానికి బదులు ఏం చేస్తారో ఇరుగు పొరుగు అమ్మ లెక్కలు వస్తారు. వాళ్ళు విశ్వాసులు కాదు, వచ్చేస్తారు, చాలా ప్రేమగా వచ్చేస్తారు. ఏంటి పిల్ల, ఆ పిల్లాడు అలా పోరాడుతున్నాడా, ఇందాక నుంచా అంట వచ్చేస్తారు. ఏమో పిన్న బొత్తుకని సంక దిగట్లేదు, గోలెట్టేస్తున్నాడు బొత్తుకన అని చెప్పి. నువ్వు ఊళ్ళో వచ్చావు కదా, ఎవరు చూపడిందో దిట్టి తీసావా? అమ్మ మేము దిట్లు గట్ట మేము తీయవమ్మా, మేము చర్చికి వెళ్తామన్నా. ఊరిగా నువ్వు చర్చికి వెళ్ళా ఆ ఎంకాయమ్మ చేయట్లేదండి, వాళ్ళ పిల్ల చేయట్లేదా? అబ్బో చర్చికి వెళ్ళేది మాత్రాన ఇలాంటివన్నీ మానేస్తామా? ఉపశాంతులు మనం చేయాల్సిందే అంటారు. అబ్బాయి ఏమో నాకు అసలు ఇష్టం లేదు, మా పాస్టర్ గారు ఇలా వద్దు అలాంటి చేయకూడదని చెప్పారా? నువ్వేనా ఇంటి చర్చికి వెళ్ళేది, ఆవిడ వెళ్ళట్లేదా? ఆవిడ చూడు దండకి ఎన్ని తాయెత్తులు ఉంటాయో, వాళ్ళ చూడు ఇంత లావు గడ్డి ఉంటుంది చూడు, అది అయ్యే అని ఈడో పోరాడుతూ ఉంటాడు, ఇక ఏడుతూనే ఉంటాడు. ఈ ఊరికే పెట్టే కార్యక్రమం చేయదు. ఈవిడ మాట్లాడుతూ ఉంటారు కదా, ఈ మాట్లాడుతూ ఉంటే అసలు పట్టించుకోవట్లేదు, ఇంకా ఎడతాడు వీడు. అది చూడు రెచ్చిపోతున్నాడే పాప ఆ పిల్ల కదా, తీసేయి అటు దృష్టి మరల్చాలి. ఇప్పుడు దృష్టి మరల్చాలంటే వేరేది కనపడాలి వాళ్ళకి. దృష్టిది ఆయనదే పడిపోయామంతే. సర్లే నేను మాయా మంత్రాలా ఏముంది, కానీ మిరగాయలకి దుప్పు ఇలా తిప్పి పొయ్యిలో పడేయడమే కదా, అంతకుమించి ఏం చేస్తున్నాం మనం అని చెప్పేసి పడిపోతారు అంతే. ఇలాగే ఉన్నారు. బిలాము బోధ కదా, బిలాముకి అక్కల చెల్లెళ్ళు తయారైపోతారు, చాలామంది మన దగ్గరికి వచ్చేస్తారు. బిలాములాగానే మనల్ని శోధించడం మొదలు పెడతారు. పడిపోయావా చూడు కదా, పట్టుకొచ్చారు కానీ మిరగాలు పట్టుకొచ్చారు, ఆడి చుట్టూ తిప్పుతారు, తుఫు అని ఉయ్యాడు పోతాడు, ఇయ్యలే ఊసేస్తారు. మన న్యాయంగా ఆడు కదా ఉయ్యాలి, ఆడి తిట్టు కోసం గతికేస్తున్నారు. కానీ ఆడు వీడు ఏళ్ళే తుప్పుని ఊసేస్తారు, ఆ పొయ్యిలో పడేస్తారు. ఉప్పు టప్ప 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 పేలుతుంది. ఉప్పులో పడితే ఏమవుద్ది, పేలదా? ఆ తర్వాత మిరగాయలు వేశారు, గొట్టు చూసి అయ్యి బాబు ఎంత తిట్టో, వీడికి టపటపా పేలి ఈ కొట్టు వచ్చేసరికి అసలు సంగతి మర్చిపోతాడు వీడు. అలా చూస్తారు బాబు దిక్కు పక్క మనిషి, డైవర్ట్ అయిపోయాడు. అందుకుముందు దేని గురించి ఏడుతున్నాడో దాని నుంచి డైవర్షన్ వచ్చేసింది కాబట్టి ఆగిపోతాడు. చూసావా తిట్టిపోయింది, దెబ్బతో మానేసాడు ఏడుపు అంటారు. నిజమా? ఇలానే మనల్ని మోసపుచ్చేవాళ్ళు ఇంకా సిద్ధాంతులు వస్తారు. ఒక ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇంట్లోనే పెళ్ళి అవుతుంది, ఆ ఇంట్లోనే పెళ్ళి కొడతారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత పిల్లాడికి సంబంధం కుదరలేదు. ఏంటంటే 10 ఎకరాలు అడుగుతున్నారు, 100 కాయలు బంగారం అడుగుతున్నారు, ఉద్యోగం చేయాలంటున్నారు. ఎవరు దొరుకుతారు, ఎవరు ఇస్తారు పిల్లల్ని? అలా ఇచ్చే పిల్లలు ఉంటారా? ఎప్పుడు చూసినా ఆ పిల్లాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, వీడికి ఒక 10 ఎకరాలు ఇస్తే కానీ చెయ్యమంటే 10 ఎకరాలు ఇచ్చేవాళ్ళు దొరకరు కాబట్టి ఇటు పెళ్ళి అవ్వదు. పెళ్ళి అవ్వట్లేదు, ఇల్లు వచ్చి రాలేదు, ఇల్లు తీసేయి, నువ్వు ఇల్లు మారిపోవాల్సిందే, ఈ ఇంట్లో వంటికి ఇడికి పెళ్ళి అవ్వదు. ఇల్లు అమ్మేసుకు వెళ్ళిపోయిన ఉన్నారు మన ఊరిలోనే, ఇలాంటి వాళ్ళు మన ఊరిలోనే ఇల్లు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఇంట్లోనే పుట్టారు వాళ్ళు, ఆ ఇంట్లోనే చక్కటి చదువులు చదువుకున్నారు, ఆ ఇంట్లోనే గవర్నమెంట్ జాబులు వచ్చేసాయి. పెళ్ళిగా అక్కడ ఉండడానికి ఇల్లు అడ్డొచ్చిందంట. ఆ ఇల్లు అమ్మేసుకుని గణపురం అద్దీంటికి వెళ్ళిపోయారు. ఇంకేమవుద్ది?
కాలం గడుస్తున్న కొద్దీ 10 ఎకరాల నుంచి 5 ఎకరాలకు వస్తారు వీళ్ళే. 10 ఎకరాలు ఇచ్చి వెళ్ళారు కనపట్లేదా, 5 ఎకరాలకు వస్తారు. ఇంకా 5 ఎకరాల తర్వాత 2 ఎకరాలకు వస్తారు. కాబట్టి ఇప్పుడు 2 ఎకరాలకు ఎవరైనా వస్తారు, వచ్చేస్తారు, చేసుకుంటారు. చూసావా, ఇల్లు మారేమంతే, పెళ్ళైపోయింది. నిజమా? నీకు విసికెత్తి నువ్వే 10 నుంచి 5కి 5 నుంచి 2కి దిగిపోయావు. కాబట్టి 2 ఎకరాల సంబంధం దొరికేసింది. నువ్వు అప్పుడే 2 ఎకరాలకు ఒప్పుకొని ఉంటే ఎప్పుడో పెళ్ళి అయిపోయినావు. కానీ దీన్ని కూడా ఏం చేస్తారు, ఇల్లు. కొంతమంది ఇల్లు అమ్మరు, మార్పులు చేయాలంటారు. ఇల్లు మార్పులు చేయాలి. ఇక్కడ గుమ్మ తీసి ఇంకో చోట పెట్టాలి, అక్కడ కిటికీ తీసి ఎక్కడ పెట్టాలి. ఎప్పుడు ఎదురుగుండా వెళ్తున్న వాళ్ళు వెనకాల గుమ్మ పెట్టి అలా తిరిగి రమ్మంటాడు. ఇది నీకు నచ్చరాలేదు, నీకు ఇలా కాదు, అలా తిరిగిరా. ఇప్పుడు పేకాలు మళ్ళీ పెట్టాలి, ఖర్చు ఎక్కువద్దా తగ్గుద్దా? ఇలా మనల్ని మోసపుచ్చే వాళ్ళు మంది ఉంటారు. వీళ్ళకి ఇలా ఆలోచన ఉండదు. ఇంట్లోనే పిల్లలు పుట్టారు శుభ్రంగాను. ఎంతోమంది పిల్లలు పట్టుకున్నాను, ఇబ్బందులు పడుతుంటే నాకు బంగారులో పిల్లలు ఇచ్చాడు దేవుడు. ఇంట్లో నా పిల్లలు పెరిగారు, చదువుకున్నారు, మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంట్లో ఏముంది? ఇలాంటి ఆలోచనలకి రానివ్వదు ఈ లోకం. చెవిలో జోరీగలాగా పట్టుకుని మనల్ని డైవర్ట్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాయలో నువ్వు పడద్దు. లోకంతో నువ్వు రాజీ పడద్దు. కాంప్రమైజింగ్ చర్చ్. లోకస్తులతో నువ్వు అస్సలు రాజీ పడద్దు. నీ విశ్వాసాన్ని వదులుకుని వారితో నువ్వు అస్సలు ఏకీభవించద్దు. అలా ఒకవేళ నువ్వు ఏకీభవిస్తే ఏమవుతుంది నీ పరిస్థితి? నేను వదిలేస్తా, నాశనం అయిపోతావు. రెండో మరణానికి నీ మీద బలం కూడా వచ్చేస్తుంది. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండు. ఏ మాత్రం కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. కొద్దిపాటి సమస్యలు వస్తే రావచ్చుగాక, కానీ విశ్వాసంతో స్థిరంగా నువ్వు ఉండు. అలా కాకుండా ఈ కొద్దిపాటి చికాకులకి నువ్వు లోకస్తులతో రాజీ పడిపోతే దేహము ఆత్మ రెండు కూడా నాశనానికి అప్పగించడానికి చాలినటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ఏం చేయాలంట? వీళ్ళకి ఎవరైతే స్థిరంగా వీళ్ళు ఉంటారో ఇలాంటి వారు. చూడండి, కీర్తన 69వ కీర్తన 22-23 వచనాలు చదువుదాం. వారి భోజనం వారికి ఉరిగా ఉంటుంది. వారు నిర్భలై ఉన్నప్పుడు అది వారికి ఉరి. భోజనం అది దేనికి అర్పించిందో కూడా చూడకుండా చికెనా లేకపోతే మటనో ఈ బిర్యానీలు అనుకుంటూ ఎగబడిపోయి ఆ భోజనం మీద ఆశతో తినేస్తారు. అయితే అది దేనికి అర్పించారు? అది మరి విగ్రహాలకు అర్పించినటువంటి బలి అర్పించినటువంటి ఆహారం. ఆ తిండి మీద యావతో ఆశతోటి చొలుగార్చుకుంటూ పోయి అది కూడా తినేసేస్తారు. అది తినేయడం వల్ల ఏమవుతుంది? ఇది వాళ్ళ భోజనం ఏమవుతుందంట? వారికి ఊరైపోతుందంట. ఆ భోజనం వారికి ఊరైపోయేటువంటి పరిస్థితి. తర్వాత ఏ మాత్రం కూడా భయం లేకుండా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. నా జీవం గల దేవుడు చూస్తున్నాడు, నేను ఎక్కడికి పోతున్నాను, నేను ఏం చేస్తున్నాను, ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నాను, ఇలాంటి వారు వెంబడిస్తూ ఉన్నారు, అలాంటి వారి భోజనాలు చేస్తూ ఉన్నాను. ఇవన్నీ పట్టించుకోకుండా నిర్భయులుగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే అది ఊరైపోతుంది. ఏ భయం లేకుండా. చాలామంది భయం లేకుండా దేవుని యందలి భయభక్తులను దూరం పెట్టేసి లోకస్తులతో ఏకీభవించి ఈ పనులు చేస్తూనే పోతుంటారు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మరియు ఏమవుతుందంట? ఇలాంటి భోజనమే విగ్రహార్పితమైనటువంటి వాటిని తినడం. ఈ భోజనం ఏమైపోతుంది? వారికి ఊరైపోతుంది. బోనుగాను అది ఆటంకంగాను వారి క్రియలకు అది ప్రతిఫలంగా ఉంటుంది. ఏం క్రియలు చేశారు?
ఆ క్రియలు మంచివా కాదు. కాబట్టి మంచి క్రియలకు మంచి ప్రతిఫలం ఎప్పుడు కూడా వస్తుంది, చెడ్డ క్రియలకు చెడ్డ ప్రతిఫలమే ఎప్పుడు కూడా వస్తుంది. ఈ క్రియలు మంచివి కాదు కాబట్టి వారికి వచ్చే ప్రతిఫలం కూడా మంచిగా ఉండదు. అది వారి ప్రాణాలకు ఉరైపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ సంఘం మీద, పెర్గములో ఉన్న సంఘం మీద దేవుడు మోపినటువంటి నేరం ఏది ఉందో అదే నేరాన్ని ఇప్పుడు మన మీద కూడా మోపుతూ ఉన్నాడు. జాగ్రత్త పడాల. ఒకవేళ అలానే మనం కనుక ఉంటే పాలి భాగస్థులం అవ్వడం, భోజనం అంటే భోజనం అనే కాదు, ఇక్కడ క్రియలు, అన్యుల క్రియలలో మనము పాలి భాగస్థులం అవ్వడం. అక్కడేదో 1-2 ఉదాహరణలు ఇచ్చాడు తప్ప ఇంక చాలా పనులు ఉంటాయి కదా. వారితో ఏకీభవించి ఆ పనులు చేయడం, వారితో ఏకీభవించడమే తప్పు. అసలు అన్యులతో ఏకీభవించడమే తప్పు అసలు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసులు కాదు కదా. అవిశ్వాసులతో నువ్వు ఎలా ఏకీభవిస్తావు? అలాంటి వారితో నువ్వు ఎలా విద్యోడుగా ఉంటావు? అసలు ఉండనేయకూడదు. హాయ్ అంటే హాయ్ అంతే, అంతకుమించి ఎక్కువ పరిచయాలు ఉండకూడదు వారితో. వారిద్దరు కూర్చుని మాట్లాడుకోవడం, వారిద్దరు కూర్చుని తింటాం చేయడం. ఒకవేళ మాట్లాడితే నీ మాటే పైన ఉండాలా, అంతే తప్ప వాళ్ళ మాట కాదు. నువ్వు వారితో మాట్లాడి రుచికరంగా నీ మాటలు ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా నీ విశ్వాసంలోకి రావాలి. అంతే తప్ప వారితో మాట్లాడి ఏదో సామెత చెప్తారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారి వీరని చెప్పేసి, అలాంటి వారితో మనం సహవాసం చేస్తే మనం వెళ్ళిపోతాం కదా. వివాహాల్లో మనోళ్ళు తొందరపడుతుంటారు. వివాహాల్లో ఇదేంటి, అబ్బాయి చాలా విశ్వాసంగా బాగానే ఉంటాడు, కానీ మంచి కట్నం ఇచ్చే అమ్మాయి దొరికింది, కానీ అమ్మాయి విశ్వాస కాదు. ఏంటి మన ఇంటికి వచ్చాక మనం మార్చుకోలేమేంటి? ఏంటి ఆ ఎకరాలే కనపడుతుంటాయి, వాళ్ళు ఇచ్చే లక్షలే కనపడుతుంటాయి, వాళ్ళు తెస్తానన్న బంగారమే కనపడుతుంటుంది. అంతే, తను విశ్వాసి కాదు. రేపు ఈ బతుక్కి తను ఒక ఊరిలాగా మారిపోతుంది. కాబట్టి వద్దు, ఓ మంచి ఏమీ తేకపోయినా పర్లేదు, ఒక మంచి విశ్వాసి దొరికితే చాలు. ఒక విశ్వాసిని ఎన్ని కోట్లు ఎట్టుకుంటావు? కొనగలమా? ఒక విశ్వాసిని మనం విలువ కట్టగలమా అసలు మనం? కానీ మనం ఏం చేస్తుంటాం, అబ్బా 10 ఎకరాలు అడుగుతుందమ్మా, 100 కాయలు బంగారం ఇస్తుందమ్మా. మన ఇంటికి వచ్చాక మన పిల్లే, మన ఇంటి వచ్చిన మనం మార్చేసుకోవచ్చు. ఎందుకు మారుద్ది? ఎందుకు మారుతుందమ్మా? నీ విశ్వాసాన్ని నువ్వెంత బలంగా నువ్వు కాపాడుకుంటున్నావు, తనకుండే విశ్వాసం తనకుంటుంది కదా. అని తొందరగా అది వదిలి సీట్ వచ్చేస్తుందా? అయితే వీళ్ళకి సరి చెప్పుకుంటారు, మనం మార్చేసుకోవచ్చు. మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం మార్చేసుకోవచ్చు. నిజమా? అలా తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఆవిడ కూడా చెంగట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆవిడ కూడా ఆవిడ విశ్వాసాలకు వెళ్ళిపోతారు. వీడు ఆమె ఇదిలోకి రావట్లే. అత్తగారిది కోళ్ళదే. నీ బైబిల్ని ఒకటి పెట్టుకుంటాను, నా పూజగది అది నా దేవతనే పెట్టుకుంటాను. పోనీ వీళ్ళు తెచ్చి ఏమన్నా వీళ్ళకి ఇస్తారండి. 10 ఎకరాలు తెచ్చిందంటే 10 ఎకరాలు నాకు అడ్డుబడుగుతో అడుగుద్ది. ఈయన డబ్బులయ్యి, నా డబ్బులయ్యి, ఆవిడ డబ్బులే. మరి ఎందుకు వచ్చింది 10 ఎకరాలకి? తలకాయ నొప్పి కాకపోతే అది తెచ్చిన ఏమైనా వీళ్ళకి ఇస్తుందా? అబ్బాయి నా డబ్బులయ్యి, నాకు అడ్డుబడి ఇవ్వలేదే అని దెబ్బలాడుతుంది. మరి ఎందుకు దానికోసం పీకిలాట? ఇన్ని ఎకరాలు ఇస్తావా, అన్ని ఎకరాలు ఇస్తావా? ఎందుకు వచ్చింది తిప్పలయ్యి? నెత్తి మీద కొరుగు తెచ్చుకోవడం తప్పితే వీళ్ళకి ఒరిగేది ఏం ఉండదు. తను తెచ్చుకున్న బంగారం తన దగ్గరే ఉంటుంది, తను తెచ్చుకున్న డబ్బు బ్యాంకులో వేయాలి తన పేరునే, మళ్ళీ తను తెచ్చుకున్న ఎకరాలు తన పేరునే ఉంటాయి. ఒకేలా అది అబ్బాయి నువ్వు అమ్మేయాలనుకుంటే కనుక ఇక్కడ నా పేరునే నువ్వు కొనాలా? చేసుకున్నవాడికి వస్తుందా? ఏం రాదు. కట్నంగా ఒకటి మట్టుకు వస్తుంది, పనికి మళ్ళీ శోధన వస్తుంది, అవమానాలు వస్తాయి. మంచి కట్నంగా వస్తాయి ఇవన్నీ కూడా, శోధనలు, అవమానాలు, ఇబ్బందులు కదా. ఇవి కూడా అవతల వాళ్ళు ప్రేరేపిస్తుంటారు. ఏముందమ్మా, మీ ఇంటికి వచ్చాక మీ పిల్ల ఇక్కడ ఉన్నది ఇక్కడ చేస్తుంది, అలా అమ్మని అనుసరించి మీ ఇంటికి వచ్చాక మార్చేసుకోండి, ఏముంది ఇందులో అంటాడు మధ్యవర్తి. అంతే పడిపోతాం. అంతేగాని లేదు, అలాంటి మార్పులు కుదరదు, నాకు విశ్వాసే కావాలా, ఏం తేపోయినా పర్లేదు అంటావా? అనం. అది ఈ లోక మర్యాద కాదు, అవమానం. మీ అబ్బాయికి ఎంత ఇచ్చాడురా? 10 ఎకరాలు ఇచ్చాడు. అమ్మో 10 ఎకరాలు ఇచ్చాడంట. ఏమి ఇవ్వలేదురా? ఏమి ఇవ్వలేదా?
నీ కొడుకే కాలం కూడా చెయ్యంకురా, ఎక్కడికైనా డౌట్ ఉందేట్రా, ఎలా ఒప్పించుకున్నావు ఏమవ్వకుండా, ఇలా మాట్లాడతారు కదా. నాకు కట్నం వద్దు అని మంచిగా చేసుకుంటే ఈ రకంగా మాట్లాడతారు. మాట్లాడుకుని కదా. ఇతరుల మాటలు వారికి మనం లొంగిపోయి మన ఎత్తికి మనమే కొరివి తెచ్చుకోకూడదు, మన పీక మనమే ఉరి వేసుకోకూడదు. ఈ లోక మర్యాద ఇలా ఉంటుంది. సాతానుడు పలు విధాలుగా శోధిస్తూ ఉంటాడు. భర్తను భార్య ద్వారా శోధించవచ్చు, భార్యను భర్త ద్వారా శోధించవచ్చు, వీళ్ళిద్దరిని కుమారుల ద్వారా శోధించవచ్చు, లేదా సోదరుల ద్వారా శోధించవచ్చు, లేకపోతే ముసలోళ్ళు ఉంటారు ముసలోళ్ళు వాళ్ళ ద్వారా శోధించవచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు, లేకపోతే ఇంటి పేరోళ్ళు, బంధువులు, వీళ్ళందరి ద్వారాను శోధనలు మనకు వస్తూనే ఉంటాయి ఈ లోకంలో ఉన్నంతకాలం. ఈ లోకంలో ఉన్నంతకాలం నాకు వచ్చేది ఒక శోధన. ఎందుకు వచ్చింది తెప్పలు నీకు, శుభ్రంగా గణపరం పోయి ఏదో బిల్డింగ్ అతికి తీసుకుని అక్కడ ఉండేదానికి నా రవస ఆడు తిట్టే ఈడు తిట్టే సంగమో తిట్టే నీకు వచ్చిన అవసరమా నీకు, అలాంటి ఆలోచన వచ్చేది. అన్నయ్యలు తిడుతున్నారు, వదిలి తిడుతున్నారు, వాళ్ళ పిల్ల మన దగ్గర వాళ్ళకు కూడా నేను పెద్ద విలను, సంఘస్థులు తిడుతున్నారు. నాకు ఎందుకు వచ్చింది తెప్పలు, నాకు అవసరమా ఇది? శుభ్రంగా నా ఉద్యోగం నేను చేసుకుని ఎక్కడో హ్యాపీగా ఉండేదానికి. ఇప్పుడు చూడండి, నేను బాండెడ్ లేబర్నే కదా. ఈ ఆదివారం నా ఇష్టం నేను ఎక్కడికైనా వెళ్ళడానికి ఉంటుందా, లేదా మంగళవారం ఎక్కడికైనా వెళ్ళిపోతాకు ఉంటుందా? బాగారు రారేటండి మీరు, ఒకసారి రండి అంటాడు మా అయ్యంగుడు గారు. ఉంటుందా? హైదరాబాద్ 2 రోజులు ఉంటుందా? కొంచెం హెల్త్ బాగాలేదు, రండి ఇక్కడ డిపార్ట్మెంటే ఉంది అక్కడ ఎల్ఆర్సీ మీద, నేను చూపిస్తాం రండి అంటారు. వెళ్ళాలంటే వెళ్ళడానికి ఒక రోజు, మళ్ళీ రావడానికి ఒక రోజు, అక్కడ చూపించుకోవడానికి ఒక రోజు, కనీసం 3 రోజులు. ఈ 3 రోజుల్లో మనకి ఆదివారం అయితే మళ్ళీ రోజు విడిచి మంగళవారం వచ్చేది, తర్వాత మళ్ళీ లక్షవారం బుధవారం పోతే మళ్ళీ శుక్రవారం వచ్చేది, తర్వాత మళ్ళీ శనివారం వచ్చేది, మళ్ళీ ఆదివారం వచ్చేది. ఎక్కడుంది నాకు బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఇలా దాంతో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా నాకు వీలు కాదు. అట్లా అవును, నాకు అవసరమా ఇలాంటివి నేను ఎందుకు వచ్చుకోవడం, నాకేం తక్కువ, పోనీ నాకేమైనా బరువు తెరువా ఇది? వేలకు వేల జీతాలు నాకు వచ్చినప్పుడు నాకు ఎందుకు వచ్చింది తెప్పలో? ఇటువంటి థాట్ వచ్చేది నాకును. కల్పిస్తాడు సాతానుడల్లా, వదిలిపెట్టిపోతాకి. పోతే ఏమవుతుంది అప్పుడు? ఉంటుందా ఈ వెలుగు ఇక్కడ? ఇలా ఉంటుందా? కాబట్టి శ్రమైనా శోధన వచ్చినా, హింస వచ్చినా, బాధ వచ్చినా మన మట్టుకు మనం విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా ప్రభు ఎలా నడిపిస్తాడో అలానే నడవడానికి మనం సంసిద్ధులం అయితే ఖచ్చితంగా లక్ష్యాన్ని మనం చేరుకుంటాము. ఏం చేస్తారంటే ఇలాంటి వారికి జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. అది అతనికే ఒక శాసనం, శిలాశాసనం మీద దాని పేరు రాయించేస్తారంట, రాయించి పెట్టేస్తారంట. మరుగై ఉన్న మొన్న దేవదూతలు తినేటువంటి మన్నాను తినిపిస్తారంటే నా నిత్యరాజ్య వారసత్వాన్ని ఇస్తాను, ఒక మంచి పేరు కూడా ఇస్తాను, ఆ కీర్తి కదా. దానియేలు మనం చదువుతాం కదా, 12:3 చదువుతాం కదా. ఎలా ఉంటారంటే వాళ్ళు ఆకాశంలో జ్యోతుల్లా ఉంటారు, ఆకాశంలో జ్యోతుల్లా ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప కీర్తి నేను ఇస్తానంటే అలాంటి వారికి. కాబట్టి ఏం చేయాలి? నువ్వు గెలవాలి. 3 గెలవాలి. అన్నీ గెలవాలి. 1వది గెలిస్తే ఏమన్నాడు? పరదశలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తినిపిస్తాను. 2వసారి గెలిస్తే ఏమన్నాడు? ఆ జీవ కిరీటం ఇస్తాను, 2వ మరణానికి అతని మీద ఏ అధికారము ఉండదు అన్నాడు. 3వది జయిస్తే మరుగై ఉన్న మన్నా తెల్ల రాతిని ఇస్తాడు, దాని మీద అతని పేరు కూడా శిలాశాసనం మీద రాయించి మరీ కీర్తి ప్రతిష్టల ఇవి కూడా గెలిస్తేనే. విశ్వాస వీరులందరూ గెలిచిన వారే, విశ్వాస వీరులందరూ కూడా గెలిచిన వారే. వారిలో మనము చేరాలంటే గెలవాల్సిందే.
టైం అయింది. ఈ 3 ఒకసారి మళ్ళీ రికలెక్షన్ చూడండి ఏముంది ఇక్కడ. మొదటిది ఏంటి? లవ్లెస్ చర్చ్, మొదటి ప్రేమను కోల్పోయినటువంటి సంఘము. దాన్ని మళ్ళీ నువ్వు మారు మనసు పొందాలా. ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ దాన్ని వదిలిపెట్టుకున్నావో అది గుర్తిరిగి మళ్ళీ తిరిగి ఆ ప్రేమను నువ్వు సంపాదించుకుంటే ఈ లోకాన్ని గెలవడానికి ఉన్న గొప్ప ఆయుధం ఏంటంటే ప్రేమే. నువ్వు గెలుస్తావు. అప్పుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని నీకు తినిపిస్తాను నేను, అంటే పరదేశకు నిన్ను చేరుస్తాను, నిత్య జీవనంలోకి నువ్వు ఉంటావు అనేది. ఆ రెండవ దానికి వచ్చేసరికి ఇక్కడ ఏముంది? నువ్వు ఏం చేసావు? నువ్వు శోధింపబడ్డావు, శోధనకు లోనైపోతున్నావు. మనుషులందరూ శోధనకు లోనవుతూనే ఉంటారు. అయితే శోధనలో పడిపోయి లక్ష్యాన్ని గమ్యాన్ని మరిచిపోయి ఈ లోకంతో నువ్వు ఏకీభవించి నడుచుకుంటే ఏమవుతావు? మళ్ళీ నాశనం. రెండో మరణానికి నీ మీద అధికారం వచ్చేస్తుంది. కాబట్టి నేనేం చేస్తాను? నువ్వు కనుక జయిస్తే జీవ కిరీటాన్ని నీకు ఇస్తాను. మూడోది ఏంటది? కాంప్రమైజింగ్. నువ్వు ఈ లోకంలో బతుకుతున్నావు కాబట్టి అనేక రకాలైనటువంటి మనుషులు ఉంటారు కాబట్టి నువ్వు వారితో రాజీ పడిపోయావు. పడిపోయిందంట పెర్గములో ఉన్న సంఘం. అలాగే నువ్వు కూడా అలా పడిపోతే, రాజీ పడిపోతే ఏమవుతావు? నాశనమే కదా. నువ్వు రాజీ పడడానికి ఏ మాత్రం కూడా వీల్లేదు. నీ ప్రత్యేకతను నువ్వు చాటుకోవాల్సిందే. నీ ప్రత్యేకతను నువ్వు చాటుకోవాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే నేనేం చేస్తాను? నిన్ను మారు మనసు పొందు. లేకపోతే నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత అలాంటి వారితో ఆయన యుద్ధం చేసేవాడుగా ఆయన ఉన్నాడు. అంటే కత్తి తీసి యుద్ధానికి వస్తే శ్రమే కదా, బాధే కదా, భయమే కదా. చూడండి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ దెబ్బలాడుకుంటున్నాయి. ఆ ఉక్రెయినీళ్ళు వారికి నెమ్మది లేదు, రష్యాలో ఉన్న వాళ్ళకి నెమ్మది ఉండదు. అలాగే ఇజ్రాయెల్ గాజా అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ గాజాలో ఉండే వాళ్ళకి నెమ్మది ఉండదు. ఏమో ఎప్పుడొచ్చి ఏ రాకెట్ పడద్దో, ఎప్పుడొచ్చి ఏది మీద ఆడుతుందో, ఎక్కడ పడద్దో, ఏమైపోతామో భయం 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 గుప్పిట్లో వాళ్ళ బతుకులు ఉన్నాయి. ఉక్రెయిన్ అయినా, రష్యా అయినా, ఇజ్రాయెల్ అయినా, లేకపోతే గాజా అయినా పోరాటం. మరి దేవుడి తన రెండంచులు గల ఖడ్గాన్ని పుచ్చుకొని మన మీదకి వస్తే ఏమైపోతాం కదా. అందుకని ఈ బాలాకుకి బోధించిన బిలాము బోధనలు ఏమి మనం లక్ష్య పెట్టకూడదు, అలాంటి వారిని వినకూడదు. అటువంటి విని మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. కోల్పోతే రెండో మరణానికి మన మీద అధికారం వచ్చేస్తుంది. అలా కాదు. దేవుని కోరిక అయితే మనం గెలవాలని, ఆయన ఇచ్చేటువంటి ఆ కిరీటాలను మనం సంపాదించుకోవాలని, ఆ జీవవృక్ష ఫలాలు మనం తినాలని, అలాగే మరుగైన మన్నాను మనం తినాలని, మన పేరు శాశ్వతంగా చక్కగా రాతి మీద రాయబడి కీర్తి ప్రతిష్ట దేవుడైతే ఎంతో ఆశతో ఉండి పనిగట్టుకుని ఇవన్నీ వారి కోసం రాయించాడు. ఇవి కూడా ఇప్పుడు ఇవి వర్తిస్తున్నాయి, మనకు కూడా రాయించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడి మాటల్ని దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలనైనా ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారి మిమ్మల్ని స్తుతిస్తూ గానపరుస్తున్నాను. మా పితరుడును అపొస్తలుడైనటువంటి యోహాను, యూదా ప్రభుత్వాలు అతన్ని పద్మాసు ద్వీపంలో విడిచిపెట్టేశాయి. అక్కడ ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు, భయంకరమైనటువంటి మరి పరిస్థితులు అక్కడ ఉంటాయి. కానీ వాటిని మీరు ఉపయోగించుకొని ఏకాంతం ఇచ్చి తన ద్వారా ప్రకటన 22 అధ్యాయాలు లోకమంతటికి మీరు రాయించిన వారిగా కనబడుతున్నారు. 2-3 అధ్యాయాలలో 7 ప్రధానమైనటువంటి సంఘాలను మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆ సంఘాలు ఏవైతే లక్షణాలను కలిగి ఉన్నాయో అలాంటి లక్షణాలు ప్రస్తుత దినాల్లో సంఘాలు, విశ్వాసులు కూడా కలిగి ఉంటున్నారు. ఆయన మీరు చూపించినటువంటి ఏ ఏ లోపాలైతే కనబడుతూ ఉన్నాయో ఆయా లోపాలను మేము సరిచేసుకునే తండ్రి, నీవు ఇచ్చేటువంటి ఆ యొక్క
మరి జీవవృక్ష ఫలాన్ని తినే భాగ్యమా, లేకపోతే ఆ జీవ కిరీటమా, లేకపోతే మరుగై ఉన్నటువంటి మన్నాను తినడమా? కానీ ఇవన్నీ కూడా మీరు గెలిచే వారి కోసం సిద్ధం చేశారు. ఆయన మేము ఎప్పుడు కూడా లోక సంబంధమైన అన్ని విషయాలను గెలవాలని కోరుకుంటాం. మా మీద మరొకరు గెలవడానికి మేము ఇష్టపడం. కాబట్టి ఈ ఆత్మీయ విషయాల్లో కూడా మేము ఎప్పటికీ కూడా విజేతలుగానే ఉండడానికి, మమ్మల్ని మేము సంసిద్ధులు చేసుకోవడానికి సహాయం చేయమని కోరుతున్నాను. మీరైతే సహాయపడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. మీ నుంచి మేము బలాన్ని మేము తీసుకుని మేము గెలవచ్చు. ఆ రీతిగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఆయన ఇప్పుడు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతోను సత్యంతోను ఆరాధించలాగును సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు మనం కలిసి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆ దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలైనా మీ కృప చొప్పున అదుకు తండ్రి మరొక మారు మీ కృపాసన ఎదుకు వస్తూ ఉన్నాం. దయతలచండి తండ్రి, మా మీద దృష్టి పెట్టి మాకు నేర్పాల్సిన ఆత్మీయ మర్మాలను మాకు నేర్పించండి. చదవబడిన లేఖనాన్ని దీవించండి. దీన్ని బట్టి మాట్లాడడానికి నేను నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు నింపండి. మా పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి. కొద్ది సమయం తమ హృదయాలు చివరిని పరలోకపు గమని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడినైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి మనం అత్యంత శ్రేష్టమైన సమయానికి మనల్ని నిత్యము నిత్య జీవానికై సిద్ధపరిచి కొనసాగించడానికి అవసరమైనటువంటి యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రసం, దీనిలో మనం పాలు పొందడానికి ఇప్పుడు మనం సిద్ధపడుతున్నాం. మామూలుగా తినేవారికైతే అది రొట్టె ద్రాక్షరసమే. కానీ ఆత్మీయ దృష్టితో ఎవరు ఆలోచించినా మన కొరకు యేసు ప్రభు విరగొట్టించుకున్నటువంటి ఆయన దేహం అది నాగటి చాళ్ళలాగా దున్నివేయబడినటువంటి ఆయన దేహానికి సాదృశ్యం అది. రక్తపు బొట్టు లోపలేమి మిగిల్చుకోకుండా సమస్తాన్ని కూడా బయటికి కార్చేసినటువంటి దేహం అది. మన పాపాలను మన శాపాలను కల్వరి శిలువలో తన భుజాల మీద గవిని వెలుపలకు మోసుకొని పోయినటువంటి దేహం అది. అలానే మనం చేతులతో చేసిన పాపాలు, పరిగెత్తి పాదాలతో చేసిన పాపాలు, అలాగే మన తలంపులతో ఆలోచనలతో చేసిన పాపాలు, వీటి నిమిత్తమై ఆయన పంచి గాయాలను పొందినటువంటి వాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించిన వాడు, కాళ్ళల్లో చేతుల్లో వాసపు మేకులు దిగ్గకొట్టించుకున్నవాడు, పక్కలో బల్లెపు పోటును కూడా పొడిపించుకున్నటువంటి వాడు, మరణించి పాతిపెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు. ఈ విషయాలను ఎవరైతే ఆలోచన చేస్తారో వారికైతే రొట్టె ద్రాక్షారసం అనేవి మామూలు రొట్టెలు కాదు, అది మామూలు ద్రాక్షారసము కూడా కాదు. మన కొరకే విరిగొట్టబడిన క్రీస్తు దేహం అనేది, అలాగే మన కొరకే చిందించిన ఆయన రక్తం అది కదా. నిష్కారణంగా ఆయనలో ఏ దోషం లేకపోయినా, ఆయనలో ఏ పాపం లేకపోయినా,
మన పాపముల నిమిత్తమే, మన దోషముల నిమిత్తమే మరి హింసింపబడ్డానికి ఆయన దేహాన్ని అప్పగించేసుకున్నాడు, నలగగొట్టడానికి ఆయన దేహాన్ని అప్పగించేసుకున్నాడు. కాబట్టి బలలో పాలు పొందేటువంటి వారు ఈ స్పృహలోకి రావాలి, దీని గురించి ఆలోచన చేయాలి. ఎప్పటికీ మనం ఆత్మానుసారంగా మాత్రమే ఆలోచన చేయాల్సిన వారంగా ఉన్నాం. శరీరానుసారంగా ఆలోచించి ప్రవర్తించడానికి మనం శరీరానికి ఇంకా రుణస్థులము కాము. ఎందుకంటే మన శరీరం అది మరణ పాత్రమై ఉన్నప్పుడు ఈ మరణం నుండి తప్పించడం కొరకు మన స్థానంలో క్రీస్తు శిలువనికి చనిపోవడం ద్వారా ఇప్పుడు మన దేహం ఆయనది అయిపోయింది. ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి ఈ దేహంతో మన ఇష్టానుసారంగా ఆలోచించి ప్రవర్తించడానికి ఈ దేహానికైతే మనం ఇంకా రుణస్థులము కాము. మనల్ని ఎవరు కొనుక్కున్నారో, ఎవరో మన కోసం రక్తాన్ని చెందించారో ఆయనకి మనం రుణస్థులమై ఉన్నాము. ఇంకా ఈ శరీరానుసారంగానే మనం నడిస్తే కనుక ఖచ్చితంగా మనం చచ్చిపోవలసిన వారంగానే, అంటే రెండవ మరణాన్ని చూస్తాం. మామూలు మరణం అందరికీ వచ్చింది, రెండవ మరణం అది మరణం కాని మరణం. మరణమే దానికంటే చాలా తేలిక. అటువంటి భయంకరమైనటువంటి శోధనలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆత్మచేత శరీర క్రియలను మనం చంపేయాలి, వాటిని జయించాలి. అప్పుడే ఖచ్చితంగా మనం జీవిస్తాం. అప్పుడు మాత్రమే ఆయన దేహం రక్తం మనకెంతో మేలు చేసేదిగా, సహాయపడేదిగా ఉంటుంది తప్ప ఇంకా శరీర క్రియలను మన ఇష్టానుసారంగా చేస్తూనే దీనిలో కనుక పాలు పంపులు పొందితే అది మనకి ఏమాత్రము మేలు చేసేది కాదు కదా. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలైపోతారు, ఆయన కుమారులు అయిపోతారు. కాబట్టి ఆయనతో పాటు కూర్చొని భోజనం చేయడానికి తగినటువంటి అర్హత వారు సంపాదించుకునేవారు అవుతారు. కాబట్టి ప్రభు దేహంలో రక్తంలో మనం పాలు పొందాలంటే ఆత్మచేత నడిపింపబడుతున్నామా, లేకపోతే శరీరం మనల్ని నడిపిస్తుందా, దీన్ని ఆలోచించుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం కదా. ఎందుకంటే మనల్ని నడిపించడానికి మన దేహంలో దేవుని ఆత్మ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 నుంచి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా. అది మనలో నివసిస్తున్నటువంటి దేవుని ఆత్మచేత నిరంతరము మనల్ని నడిపించడానికి ఆత్మ ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటుంది. అయితే ఈ శరీర క్రియలు బలమైపోయినప్పుడు ఆత్మ క్రియలను అణిచేస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనల్ని అణచడానికి ఈ లోకంలో ఉన్నవానికి కొద్ది గొప్ప బలం ఉంది. ఎవడున్నాడు ఈ లోకంలో? సైతాన్. ఎవడున్నాడు? అది. కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది? ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్నటువంటి వాడు గొప్పడు. కాబట్టి ఈ దురాత్మ శరీరాన్ని మాత్రమే నడిపించగలదు. కానీ మనలో ఉన్న ఆత్మ మనల్ని ఆత్మీయంగా అప్పుడు శరీరాన్ని నడిపించగలిగేట్టుగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంట? దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మను గుర్తెరిగి దాని చేత నడిపింపబడ్డానికి ఎప్పుడూ మనం సంసిద్ధులమై ఉండాలి అంటాడు. ఇంకా గలతీ 5:16 నుంచి చదివితే ఆత్మానుసారం నడుచుకోండి, శరీరేచ్ఛలను నెరవేర్చరు, ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకును ప్రతికూలంగా అపేక్షిస్తాయి అని అక్కడ గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్తారు. మనం ఏం చేయాలంట? ఆత్మానుసారము నడుచుకోవాలా. ఆత్మానుసారం నడుచుకుంటేనే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తినడానికి వీలుగా మనం గెలవగలుగుతాము ఈ లోకాన్ని. అలాగే ఆత్మానుసారంగా నడుచుకుంటేనే ఖచ్చితంగా మరి రాజీ పడిపోకుండా వారి చేత వీరి చేత శోధింపబడిపోయిన సమయాల్లో కూడా నిలబడేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. అలాంటి శక్తి మన ఆత్మకు ఉంది. యేసు ప్రభు ఆత్మతో నడిపింపబడ్డాడు.
ఆయన మనలా ఆయన శరీరీ, తల్లి గర్భాన పుట్టినటువంటి వాడే, మనలాగా రక్తమాంసాలు కలిగిన వాడే. ఆయనకి నొప్పి, బాధ ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ తనలో ఉన్న దేవుని ఆత్మ నడిపింపు ద్వారా లోకాన్ని గెలిచాడు. అలాగే మనలో కూడా దేవుని ఆత్మ ఉంది. ఆయన వల్లనే ఆత్మ ద్వారా మనం నడుచుకున్నా ఖచ్చితంగా శరీర కార్యాలను మనం నెరవేర్చాం. ఆత్మ బలమైనది, మేలైన మార్గాల్లో అది మనల్ని నడిపించేదిగా ఉంటుంది. అలా నడుస్తున్నామనేటువంటి పూర్ణ నమ్మకం మనకు ఉంటేనే ఆయన దేహంలో, రక్తంలో పాలు పప్పులు పొందొచ్చు. అది లేకపోతే, అది లేకుండా పాలు పంపులు పొందడాన్ని బట్టి లేనిపోని సమస్యల్ని తలకెత్తుకున్నట్టే అంటాడు పౌలు గారు కదా. 1 కొరింథీ 11వ అధ్యాయంలో 28వ వచనం నుంచి మనం చదివితే, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తానే పరీక్షించుకోవాలి. తనను తానే పరీక్షించుకోవాలా? ఎలా? నేను ఆత్మానుసారంగా నడుచుకుంటున్నానా లేదా శరీరానుసారంగా నడుచుకుంటున్నానా అని పరీక్షించుకోవాలి. శరీరానుసారంగా నడుచుకుంటుంటే తొందరపడి ఆయన దేహంలో, రక్తంలో చేతులు ఉంచకూడదు, దిద్దుకోవాలి. శరీరాశల నుంచి బయటపడి ఆత్మానుసారంగా నడిపింపబడడానికి మనల్ని మనం ఆయత్తపరుచుకున్న తర్వాతనే అప్పుడు ఆయన దేహంలో, రక్తంలో మన పాలు పంపులు పొందాలి. అంటే కొంతమందికి బాప్తీసం తీసుకుంటే చాలు, అందులో పాలు పంపులు పొందడానికి నాకు అర్హత వచ్చేస్తుంది అని అనుకుంటారు. బాప్తీసం కొలమానమేం కాదు. ఆత్మానుసారంగా జీవించడం అనేది కొలమానం. అయితే ఈ బాప్తీసం అనేది ఒక భయం. నేను బాప్తీసం తీసుకున్నాను, ఈ శరీర క్రియల్ని నేను పాతి పెట్టేశాను, ఇక మీదటి ప్రభు కొరకు బతుకుతానని ప్రమాణం చేశాను, కాబట్టి లోక సంబంధమైనట్లు నేను తలదూర్చను అనేటువంటి ఒక భయం కొరకే బాప్తీసం అనేది. కేవలం బాప్తీసం మాత్రమే రక్షించదు కదా, ఆత్మీయ సిద్ధపాటు. ఎందుకంటే బాప్తీసం ద్వారానే రక్షింపబడితే సిలువ పైన కుడివైపు ఉన్న దొంగ పరదేశికి పోడగా సిలువ మీద నుంచి దించి అతనికి ఎవరైనా బాప్తీసం ఇచ్చారా? బాప్తీసం అనేది ఒక భయం మనకి. చనిపోయిన అనుభవానికి ఒక ఉదాహరణగా అది కనపడుతుంది. నేను శరీర క్రియల విషయమై చచ్చిపోయాను, ఇదిగో నీటిలో పాతిపెట్టబడ్డాను, నేను అప్పుడే ఈ గత జీవితాన్ని వదిలేశాను, ఇక ముందు క్రీస్తు కొరకు బతుకుతాను అని ఒక నిశ్చయిత, ఒక భయం. నువ్వు బాప్తీసం పొందే అవసరమే, ఈ లోకంతో ఏకీభవించకూడదు అనేటువంటి ఒక భయం. నువ్వు బాప్తీసం పొందే అవసరమే, దేవతలకు అర్పించి తినకూడదు నువ్వు అనేటువంటి ఒక భయం. బాప్తీసం పొందే అవసరమే, ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి మోసాల్లో నువ్వు తలదోచకూడదు, అలాంటివి ఏమి నువ్వు అనుసరించకూడదు అనడానికి ఒక భయం అన్నమాట. బాప్తీసం అనేది ఒక భయం అంతే తప్ప ఉట్టి బాప్తీసం ఎవరిని అది రక్షించదు కాక రక్షించదు. మార మనసు పొందాను నేను, పాప క్షమాపణ పొందాను నేను అనడానికి ఒక గుర్తుగా మట్టుకే బాప్తీసం తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఎప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ పాత జీవితంలోకి పోకుండా మనల్ని మనం భద్రపరచుకోవడానికి అదొక వార్నింగ్ అనమాట, ఒక హెచ్చరికగా ఉంటుంది. మన చుట్టూ కట్టుకున్న ఒక గోడలా ఉంటుంది. అయితే బాప్తీసం రక్షించనప్పుడు ఇంకెందుకు నేను బాప్తీసం పొందడం అని అనుకోవచ్చు కొంతమంది. అసలు బిల్డింగ్ ఎప్పుడో కట్టాలంటే ముందు పునాది వేయాలి కదా. ఆ బేస్మెంట్ అంటే ఓసారి అయితే ఇవ్వాలి, కాకపోతే సంవత్సరమైనా మనం బిల్డింగ్ కట్టచ్చు. అలా బేస్మెంట్ వేయలేనప్పుడు మళ్ళీ ఇప్పుడు బిల్డింగ్ కట్టేది నువ్వు. అందుకని ఏం చేస్తారు కొంతమంది, ఈ సంవత్సరం బేస్మెంట్ వేసేద్దాం, ఆపేద్దాం, వచ్చే సంవత్సరం పైన బిల్డింగ్ కడదాం, ఏదో రకంగా లోనికి వెళ్ళిపోదాం, ఆ తర్వాత సంవత్సరం వీళ్ళని బట్టి ప్లాస్టింగ్లు ఇవన్నీ చేయించుకుందాం, ఇలా అంచెలంచెలుగా చేసుకుంటారు కదా. అందులో మొదటిది ఏంటి? బేస్మెంట్. ఈ బాప్తీసం తీసుకోవడం అనేది ఒక బేస్మెంట్. అలాంటి బేస్మెంట్ అంటే నీకు ఉంటే దాని మీద మెల్లగా ఈ ఆత్మీయ గృహాన్ని నిర్మించుకుంటావు. అలా బేస్మెంటే లేకపోతే స్వేచ్ఛ వచ్చేస్తుంది. నేనే బాప్తీసం పొందలేదు కదా, నా ఇష్టానికి ఏదైనా నేను చేసేయచ్చు, నేను ఏదైనా చేసేయచ్చు.
అరే ఈ బేస్మెంట్ వేసావు, నీ ఇష్టాన్ని ఖర్చు పెట్టయితే బిల్లు ఎప్పుడు కడతావు? కాబట్టి జాగ్రత్త, ఖర్చులు అన్నీ తక్కువ చేసుకుని కొద్ది గొప్ప డబ్బులు అలా దాచిపెట్టు. లేకపోతే ఆ బేస్మెంట్ అలాగే పాడైపోద్ది, దాని మీద నువ్వు ఏమి కట్టలేవు అనేటువంటి ఒక వార్నింగ్ ఈ బేస్మెంట్ మనకి ఇస్తూ ఉంటుంది. ఇష్టానికి ఏదో కొనేద్దాం, ఏదో చేసేద్దాం. వద్దు. కారు కొనేద్దామా? నువ్వు ఎందుకు కారు ఇప్పుడు ఎదురుకుండా బేస్మెంట్ వేసి కూర్చున్న బిల్లు ఇంకెప్పుడు కడతావు? ఇల్లు పూర్తి తర్వాత బతుకుంటే అప్పుడు కొనుక్కోవచ్చులే. వద్దు, అటువంటి ఆలోచనకి వెళ్ళొద్దు అని ఎదురుకుండా ఉండే ఆ బేస్మెంట్ నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం? అనవసరమైన ఖర్చుకి వెళ్ళాం. కారు కొనడానికో, బైక్ కొనడానికో, మరి ఇంకోటి కొనడానికో మనం డబ్బులు దాచిపెడతాం. అలానే బాప్తిస్మం అనేది నువ్వు తీసుకుంటే అప్పుడు అన్ని విషయాల్లోనూ పరిమితంగా మనం ఉంటాం. దానికోసమే ఈ బాప్తిస్మం. అది లేకపోతే ఈ రక్షణ వైపుకు అడుగులు పడవేక మనకి పడవు. అందుకని బాప్తిస్మం అది కూడా తప్పనిసరి చేశాడు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడతాడు అని యేసుప్రభువే చెప్పాడు కదా. అలా అని బాప్తిస్మం మాత్రమే రక్షించదు, అందుకు తగినటువంటి క్రియలు. భార మనసు నేను పొందేశాను అంటే సరిపోదు, అందుకు తగిన క్రియలు ఉండాలా. అప్పుడు మాత్రమే ఆ మారు మనసుకు అర్థం ఉంటుంది. అలాగే మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటూ ఎప్పటికప్పుడు ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా కదా మనం జీవిస్తూ ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు మనం పొందాలి. అంతేగాని నిర్లక్ష్యంగా అందరిలాగా లోకుల్లాగా మన ఇష్టానికి మనం జీవించేస్తూ పోకూడని స్థలాలకు పోతూ చేయకూడని పనులు చేస్తూ ఆలోచిస్తూ మళ్ళీ ప్రభు పాలలో కూడా పాలు పొందితే మీలో అనేకులు ఇలా పాలు పొంది రోగులు అయిపోతున్నారు, చాలామంది బలహీనలు అయిపోతున్నారు, ఇంకా చాలామంది చచ్చిపోతున్నారు. కాబట్టి తమను తామే పరీక్షించుకుంటే అది శిక్షావిధికి లోను కారు అని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం కూడా మన హృదయాలు జాగ్రత్తగా పరిశీలించుకొని ఆత్మానుసారంగానే నేను నడుచుకున్నాను, శరీర కార్యాల్లోకి నేను పోలేదు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వారు ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక.